మొట్టమొదటిగా ఈ గాస్పుల్ హాల్ క్రిస్టియన్ అసెంబ్లీ రాయనపాడే కదా, అయోధ్య నగర్, విజయవాడ ఈ ప్రాంతానికి నన్ను ఆహ్వానించి నా ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రకటించబడ్డానికి నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి దైవజనులు విల్సన్ గారికి, అలాగే ఆయన కుమారుడు కన్నా జోసఫ్ గారికి ప్రభు పేరిట కృతజ్ఞత తెలియజేస్తున్నాను, వందనాలు తెలియజేస్తున్నాను. ఇక వాక్యాన్ని వినడానికి సమయాన్ని కేటాయించి ఇక్కడ కూర్చున్నటువంటి బ్రదర్స్కి, సిస్టర్స్కి ప్రభు పేరిట శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి నేను ఉదయం నుండి ఇక్కడ ఉండాలి, మీ మధ్య ఉండాలి. అయితే ఏంటంటే ఈరోజు మీటింగ్ ఉందనే విషయం నేను మర్చిపోయానంటే మర్చిపోవాల్సి వచ్చింది. కారణం ఏంటంటే ఈ నెల, వచ్చే నెల, ఆ తర్వాత కంప్లీట్గా గ్యాప్ లేకుండా మీటింగ్స్ ఉన్నాయి. అయితే ఏమైందంటే ఈ మధ్య, అంటే ఒక వారం క్రితం సరిగ్గా క్రైస్తవ సమాజాన్ని ఉద్ధరిద్దామని కొంచెం ఏదో చిన్న ప్రయత్నం చేశాను. అయితే అది నన్ను ఉద్ధరించింది. ఆ కారణం చేత 2 నెలలు మీటింగ్స్ అన్నవి క్యాన్సిల్ అయిపోయాయి. అంతే. అంతవరకు పాస్టర్ జానపాల్ అంటే అబ్బో వీరుడు, శూరుడు, ధీరుడు అని పొగిడినటువంటి ఆనోళ్ళే, వీడే సాతాన్ అంటే, వీడే ఇస్కరియోతు యూదా అంటే, వీడు ద్రోహి, వీడు అమ్ముడు పోయాడు, ఇక పెద్ద పెద్ద మాటలన్నీ నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఏంటి వీళ్ళేనా పొగిడింది అని. మొత్తానికి గత 15 రోజుల నుంచి మామూలు జ్ఞానోదయం కాలేదు నాకు. గౌతమ బుద్ధుడు కూడా ఎందుకు పనికిరాడు, ఆ రేంజ్లో జ్ఞానోదయం అయింది. అంటే నిజంగా ప్రపంచాన్ని, మనుషుల్ని, పరిస్థితుల్ని, మనుషుల అమాయకత్వాన్ని కళ్ళారా చూశాను. అలా ఏంటంటే 2 నెలల మీటింగులన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. ఆ 2 నెలల్లో మధ్యలో ఈ 14వ తారీఖు ఉంది. ఈ మొత్తం 2 నెలల్లో ఈ మధ్యలో 14వ తారీఖు కూడా ఒకటి. ఇక ఆటోమేటిక్గా ఇది కూడా క్యాన్సిల్ అనేటట్టుగా మనసులో అనుకున్నాను. అంటే చాలామంది మెసేజ్లు పెట్టారు, ఇక రానక్కర్లేదు నువ్వు మీటింగ్కి అని వాట్సాప్లో పెట్టారు, నెక్స్ట్ మామూలు మెసేజ్ పెట్టారు, నెక్స్ట్ ఫోన్లు చేసి చెప్పారు. ఓకే, అన్నీ పోయాయని ఇక నా పని నేను చేసుకుంటున్నాను, నా ప్లాన్లో నేను ఉన్నాను. అయితే ఉదయాన్నే అనుకోకుండా ఫోన్ వచ్చి ఏంటి విషయం అంటే 10 గంటలకు మీటింగ్ ఉంది కదా అని అంటే షాక్ అయ్యాను నేను. అప్పుడే ఫ్రెష్గా లేచాను, లేవగానే ఫోన్ వచ్చింది. ఏంటి సారాంశం అంటే విజయవాడలో 10 గంటలకి మీటింగ్ ఉంది. పైగా నేనేం చెప్పానంటే అన్నకి, అన్న నేను ఫోన్ ఎత్తినా ఎత్తకపోయినా, నా ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా సరే, ఒక్కసారి నేను మీకు డేట్ ఇచ్చాను కాబట్టి ఆ సమయానికి అక్కడ ఉంటానన్నా, నన్ను మర్చిపోండి అని చెప్పాను. నిజమే, నేను ఎవరికైనా డేట్ ఇచ్చాను అంటే ఇక వాళ్ళు మర్చిపోవచ్చు, ఆ టయానికి అక్కడ ఉంటాను. కానీ ఫస్ట్ టైం ఏంటంటే నేను మర్చిపోయాను మీటింగ్ ఉందని. ఇంకంతే, ఇక వెంటనే బండి తీయడం, ఇక బయలుదేరి వచ్చేసాను. దేవుని దయ వల్ల ప్రయాణం అంతట్లో క్షేమంగా, ఎలాంటి ప్రమాదం లేకుండా, తొందరపాటు లేకుండా క్షేమంగా మీ మధ్య ఇలా నిలవబడడానికి నిజంగా దేవుడు కృప చూపించాడు. 8 గంటల ప్రయాణం కాస్త 5 గంటల్లో వచ్చాను. 8 గంటల ప్రయాణం 5 గంటలు అంటే నేను భూమి మీద వచ్చానో ఆకాశంలో వచ్చానో నాకే తెలియదు. కారణం ఏంటంటే పోతే పోనివ్వలే, ప్రభు పరిచర్యకి వెళ్తున్నా కదా, ఆయనే కాపాడుకుంటాడు అనేటువంటి దేవుడి మీద భారం వేసి అంత రావాల్సి వచ్చింది. అయితే నా ద్వారా జరిగినటువంటి ఈ అసౌకర్యానికి, ఇన్కన్వీనియన్స్కి నిజంగా హృదయపూర్వకంగా ఈ సంఘాన్ని, అన్నని క్షమాపణ వేడుతూ, అది నా తప్పిదం కూడా.
అందరిని అడిగి మీటింగ్ ఉందా లేదా అని అడగడం నా బాధ్యత. అయితే కొంచెం ఏమరపాటు ఎందుకో అలా జరిగింది. ఎప్పుడు జరగలేదు, ఇంకెప్పుడు జరగదు, ఎందుకంటే ఇది ఒక గుణపాఠం. సరే, ఉదయం నేను రాకపోయేటప్పటికీ ఇక స్పీకర్ లేనప్పుడు ఏమవుతుంది, సమావేశం అంతా గందరగోళం అవుతుంది. అయితే ఈ గందరగోళ పరిస్థితి నుంచి ఒక మర్యాదపూర్వకమైనటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమం జరగడానికి దేవుడు సహోదరుడిని వాడుకున్నాడు. అందుకు దేవునికి కృతజ్ఞతలు. సరే, ఇప్పుడు మనం లేఖన భాగంలోకి వెళ్దాం. ఇక్కడ కూర్చున్నటువంటి మనమంతా యవనస్తులు కాబట్టి యవనస్తుల కోడికలో మీకు సంబంధించినటువంటి జాగ్రత్తలు. చాలామంది యవనస్తులు అంటే ఏమనుకుంటారు అంటే 13 సంవత్సరాల నుండి పెళ్ళి అయ్యేంత వరకు వాళ్ళని యవనస్తులు అని అనుకుంటారు. అది పొరపాటు. 13 సంవత్సరాల నుండి పెళ్ళి అయ్యేంత వరకు వారిని యవనస్తులు అనుకొని ఇక్కడ చూస్తే అందరూ పెళ్ళి కానటువంటి వీళ్ళే కనపడుతున్నారు. అంటే వీళ్ళే యవనస్తులు అనేటట్టుగా. ఒకవేళ పెద్దలు ఎవరైనా వస్తామన్నా సరే, కాదు ఇది యూత్ మీటింగ్ ఇది అని చెప్పేటువంటి సందర్భాలు కూడా నాకు బయట. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా వస్తారనుకోండి, దీన్ని ఆర్గనైజ్ చేసేటువంటి వ్యక్తులు ఏమంటారు, ఇది యూత్ మీటింగ్ బ్రదర్ అంటే ఇది యూత్. కానీ యూత్ అంటే ఎవరు నేను చెప్తున్నది సెక్యులర్గా బయట ఉన్నటువంటి అర్థాన్ని చెప్పట్లేదు, బైబిల్ పరంగా చెప్తున్నాను. యవనస్తులు అంటే ఎవరంటే పాపం చేయడానికి శరీరం సహకరించగలిగిన ప్రతి ఒక్కడు యవనస్తుడే, వయసుతో నిమిత్తం లేకుండా. పాపం చేయడానికి శరీరం సహకరించేటువంటి ప్రతి ఒక్కరు యవనస్తులే. వాళ్ళకి 70 సంవత్సరాలు ఉండొచ్చు, లేదా 80 కూడా ఉండొచ్చు. పాపం చేయడానికి శరీరం సహకరిస్తుందంటే వాడు యవనస్తుడే. మీకు అర్థమైందా యవనస్తులు అంటే ఎవరు? కాబట్టి ఇక మీదట భవిష్యత్తులో ఎప్పుడైనా ఇక్కడ యవనస్తుల మీటింగ్ జరిగితే ఎవరు కూర్చోవాలి? కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేస్తూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని అందరూ కూర్చోవాలి. ఎందుకని వాళ్ళు కూడా యవ్వనస్తులే. ఇది అందరి సమస్య, ఒక్కరిది కాదు. కానీ ఎందుకో క్రైస్తవ సమాజంలో యవ్వనస్తులు అనగానే ఈ 6th క్లాస్ నుండి పీజీ వరకు వాళ్ళని పట్టుకొచ్చి కూర్చోబెడతారు. మీరే యవ్వనస్తులు, మేం కాదు అనేటట్టుగా. అస్సలు కాదు. అది పాపం అన్నది అందరి సమస్య. అప్పుడప్పుడే ఊహ తెలిసిన వాడి దగ్గర నుంచి ఇక కాసేపట్లో పోతాడు అనగా ఈ మధ్యలో ఉన్న అందరి సమస్య పాపం. ఇకపోతే ఏంటంటే మన క్రైస్తవ సమాజంలో ఇంకొక అపోహ, యవనస్తుల కూడికలో చెప్పేటువంటి విషయాల్ని సంఘంలో చెప్పరు, సంఘంలో చెప్పే విషయాలు యవనస్తుల కూడికలో చెప్పరు. కానీ బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి, ఇది యవనస్తులకు సంబంధించిన అధ్యాయం అని ఒకటి కూడా ఉండదు. ఇది స్త్రీలకు సంబంధించిన అధ్యాయం లేదు, ఇది పెద్దలకు సంబంధించింది అని ఉండదు. ఎందుకంటే పాపం అన్నది అందరికీ సంబంధించింది. బైబిల్ తెరిచి ప్రసంగం చేస్తున్నామంటే అది అందరికీ, ఎవరికి ఎలా అన్వయించబడాలో అలా అన్వయించబడుతుంది. ఎందుకంటే దేవుని వాక్యం అది. ఎందుకు నేను ఇంతవరకు చెప్పాల్సి వచ్చిందంటే, యవనస్తులు అనగానే కేవలం యుక్త వయసులో ఉన్నటువంటి వారిని కూర్చోబెట్టి చెప్పడం కాదు. పాపం అన్నది అందరి సమస్య కాబట్టి అందరూ యవనస్తుల కూడికలో ఉండాలి. ఇది క్రైస్తవ సమాజానికి నేను ఇస్తున్నటువంటి సలహా. ఇప్పుడు సామెతల గ్రంథము 30వ అధ్యాయం, సామెతల గ్రంథము 30వ అధ్యాయము. ఇక్కడ చెప్పమన్నటువంటి ఈ 2 వచనాలు, ఇక్కడ 2 వచనాలు ఉంటాయి. దీన్ని ఆగూరు అనేటువంటి ఒక దైవజనుడు రాశాడు. ఈ 30వ అధ్యాయం సామెతల గ్రంథాన్ని ఆగూరు అనేటువంటి ఒక దైవజనుడు వ్రాసాడు. ఆయన వ్రాసినటువంటి 2 వచనాలని మీకు వివరిస్తాను. ఆ వచనాలని వివరించే కంటే ముందుగా వాటిని మీరు అలా చదవగానే అర్థం చేసుకోవడానికి 3 సందర్భాలని మీకు చెబుతాను. నేను వాక్యాన్ని వివరించేది
ఈ సెషన్లో తక్కువ ఉంటుంది, కొద్దిగా ఉంటుంది. నేను చెప్పేటప్పుడు ఉదాహరణలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ 2 వచనాలని అర్థం చేసుకోవాలి అంటే నేను మీకు చాలా విషయాలు బయట నుంచి తీసుకొని రావాలి. మొట్టమొదటిగా నా చిన్నతనంలో ఒక సంఘటన విన్నాను. అంటే ఊరంతా ఉలిక్కి పడినటువంటి సందర్భం అది. అదేంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు ఎక్కడికో వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇందులో ఏం పెద్ద విశేషం ఉంది అని అనుకుంటారేమో. ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి ఏమవుతుందంటే పినతల్లి అవుతుంది. ఏమవుతుంది? పినతల్లి అంటే తెలుసా మీకు? అమ్మ చెల్లి అవుతుంది. అది వచ్చిన సమస్య. అమ్మాయి వెళ్ళి పెళ్లి చేస్తున్నారంటే మామూలు విషయం, అది ఏదో వాళ్ళ కుటుంబ సమస్య అది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అమ్మ చెల్లి, ఆవిడకి ఇంకా పెళ్ళి కాలేదు. అయితే అమ్మకి ఆవిడికి వయసు కొంచెం ఎక్కువ తేడా ఉంది. అంటే అమ్మ కంటే ఈవిడ ఒక 15 సంవత్సరాలు చిన్నది. ఈవిడికి పెళ్ళి కాగానే కొడుకు పుట్టాడు. ఆ కొడుక్కి అమ్మ చెల్లికి ఇద్దరికి ఒక 10 సంవత్సరాలు తేడా. అలా ఆవిడ కూడా ఇదే ఇంట్లో ఉంది, ఇంకా పెళ్ళి కాలే ఆవిడకి. అలా ఏంటంటే ఒకానొక వయసు వచ్చేటప్పటికి ఇంట్లోనే ఉంది కదా, తను ఇంట్లోనే ఉంది కదా, పిన్నతల్లి కదా. వీళ్ళిద్దరూ క్లోజ్గా ఉన్నప్పుడు, అంటే మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అందరూ ఏమనుకుంటారు? తను చిన్నమ్మ అంటారు మా వైపు, ఇక్కడ కూడా అదే అంటారు. తను చిన్నమ్మ, తను కొడుకు, అక్క కొడుకు అనేటట్టుగా అనుకుంటూ ఉన్నారు వాళ్ళు చనువుగా ఉంటే. అయితే ఒకానొక రోజు ఏం జరిగింది, వాళ్ళిద్దరు పెళ్ళి చేసుకున్నారు అనగానే మొత్తం షాక్ అయ్యారు. ఏంటి ఇలా జరిగింది అని. ఇలాంటివి ఎప్పుడన్నా విన్నారా మీరు? పోనీ మీ ఊర్లో కానీ జరగడం చూసారా? నా చిన్నతనంలో నేను దీన్ని చూశాను. ఇక రెండవ సందర్భం, పెదనాన్న చిన్నాన్న బిడ్డలు ఉన్నారు. పెదనాన్న చిన్నాన్న బిడ్డలు ఏమవుతారు? వాళ్ళు కజిన్స్ అవుతారు కదా. అయితే ఈ చిన్నాన్న సంబంధించినటువంటి కూతురు ఆవిడ ఒక హాస్టల్లో చదువుతూ ఉంది. పెదనాన్న కొడుకు ఊర్లోనే ఉన్నాడు. ఈ దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు, సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా, అలా సెలవుల్లో మాత్రమే ఆ అమ్మాయి అంటే చెల్లి ఇంటికి వస్తుంది. అలా ఇంటికి వచ్చిన ప్రతిసారి కూడా ఈ అన్న కానీ చెల్లి కానీ వీళ్ళు మాట్లాడుకోవడం, జోకులు వేసి నవ్వుకోవడం ఇలా జరుగుతూ ఉండేది. అందరూ ఏమనుకుంటారు, అన్న చెల్లెలు అన్న తర్వాత మామూలు విషయం, అది కజిన్స్ కదా అనేటట్టుగా అనుకుంటున్నారు. అయితే ఒకానొక రోజు, అంటే అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకానొక రోజు ఏమైందంటే వీళ్ళిద్దరు కనిపించలే. ఏమైంది అని ఆరాధిస్తే వాళ్ళిద్దరు వెళ్ళి పెళ్ళి చేసుకున్నారు. కజిన్స్ ఇద్దరు పెళ్ళి చేసుకున్నారు. విన్నారా ఇలాంటి వార్త ఎప్పుడైనా? ఇది రెండవ సందర్భం. అంటే ఇంకో సందర్భం చెప్తాను, అయిపోయిన తర్వాత వాక్యంలోకి వస్తాం మనం. నేనేమైనా వినకూడని చెప్పకూడని మాటలు ఏమైనా చెప్తున్నానా? అంటే కొంతమంది సంప్రదాయబద్ధమైన వ్యక్తులు ఉంటారు. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని అంటారు అన్నమాట, చాలా సంప్రదాయబద్ధంగా. అందుకని నా బాధ. అంటే వాళ్ళు అసలు చాలా మంచోళ్ళు, చిచ్చి ఇలాంటి మాటలు ఏంటి, ఆ టైప్ మాట్లాడతారు. అది వచ్చిన సమస్య. మూడవ సందర్భం ఏంటంటే, నాతో పాటు ఒక వ్యక్తి పనిచేసేవాడు. నేను సైన్స్ టీచర్ని, ఆయన మ్యాథ్స్ టీచర్. నా కొలీగ్ ఆయన. రీసెంట్గానే అయితే మేము స్టాఫ్ రూమ్లో ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కదా,
ఇలా స్టాఫ్ రూమ్లోకి రాగానే ఆయన క్లాస్కి వెళ్ళి వచ్చాడు అనుకో, స్టాఫ్లోకి రాగానే లేదా మేము రాగానే ఆయన ఒక అమ్మాయిని గురించి, ఉదాహరణకి ఒక అమ్మాయి పేరు చెప్పండి ఏదైనా. ఉదాహరణ స్వీట్ అనుకోండి. ఎందుకంటే ఏదైనా పేరు ఇక్కడ లేదనుకోండి, ఇక్కడ ఉందనుకోండి, ఆ అమ్మాయి కొంచెం ఫీల్ అవుతుంది, అరే నా పేరు ఏంటి అని. ఏదో స్వీటీ, ఓకే స్వీటీ అనుకుందాం కాసేపు. సార్ స్వీటీ ఏం చేస్తుందంటే, స్వీటీ ఏం మాట్లాడిందంటే, స్వీటీ ఏ డ్రెస్ వేసుకుందంటే, ఇంకంతా స్వీటీనే. ఈయన టీచరు స్టాఫ్ రూమ్లోకి రాగానే ఇంకంతా స్వీటీ గురించే మాట్లాడుతుంటాడు. ఇది మాకు అలవాటు అయిపోయింది. ఆయన మాట్లాడలేదంటే మాకు ఆశ్చర్యం, మాట్లాడాడంటే ఓకే నార్మల్ మోడ్లోనే ఉన్నాడని అర్థం, మాట్లాడలేదంటే అర్థం ఏమని, ఏదో కొంచెం బాధలో ఉన్నాడని అర్థం. నోరు తెరిస్తే ఏం మాట్లాడతాడు, రైట్ స్వీటీ గురించి మాట్లాడతాడు. ఒకరోజు యథావిధిగా స్టాఫ్ రూమ్లో ఉన్నాం, కూర్చున్నాడు, ఏం మాట్లాడటం లే. మేము ఒకరొకరు చూసుకుని ఏంటి సైలెంట్గా ఉన్నాడు అన్నట్టుగా అనుకున్నాం, ఏదో బాధలో ఉన్నాడు అన్నట్టుగా. అంటే సర్లే అనుకొని మా పని మేము చేసుకున్నాం. నెక్స్ట్ పీరియడ్ ఏం మాట్లాడటం లే, చాలా సీరియస్గా ఉన్నాడు, చాలా హాట్గా ఉన్నాడు మనిషి. లంచ్ బ్రేక్ వచ్చింది, లంచ్ బ్రేక్లో కూర్చున్నాం, మేము కలిసి కూర్చొని భోజనం చేస్తున్నాం. ఆయన మాత్రం చాలా సీరియస్గా నిదానంగా ఏదో ఆలోచిస్తూ తింటున్నాడు. ఇక ఉండబట్టలేక నేను అన్నాను, ఏంటి సార్ స్వీటీ ఏం మాట్లాడలేదా ఈరోజు అన్నట్టుగా అన్నాను నేను. అంటే ఆయన కనీసం మాట్లాడిద్దాం అనేటువంటి ఒక ప్రయత్నం. ఇలా సీరియస్గా చూసి మరలా దించుకొని మరలా తింటున్నాడు. మరలా ఏమైంది సార్ అన్నా నేను. మరలా చూశాడు, మరలా కింద తీసుకొని తింటున్నాడు. ఏ సార్ స్వీటీ రాలేదా స్కూల్కి అని అంటే ఆయన సార్ ఆ పేరు ఎత్తదు సార్ అన్నాడు. ఏమైంది సార్ అన్న. ఏమైందంటే ఎవరితో చెప్పరు కదా, ఎవరితో చెప్పరు. అప్పుడు చెప్పడం స్టార్ట్ చేశాడు. ఏంటంటే ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకొని వీళ్ళిద్దరు చాట్ చేయడం స్టార్ట్ చేశారు. కొద్ది కాలంగా చాటింగ్ చేస్తున్నారు. ఈయన టీచరు, ఆ అమ్మాయి స్టూడెంట్, చాటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు చిన్నపిల్లలు చాటింగ్ చేయడం అన్నది 4వ తరగతి నుంచే స్టార్ట్ అయిపోయింది. ఆ అమ్మాయి 10th క్లాస్ కాబట్టి పెద్ద వింత ఏమీ కాదు. ఈయన ఆ పాపతో చాటింగ్ చేస్తున్నాడు. ఇలా చాటింగ్ జరుగుతుంది. స్టార్టింగ్లో ఏంటి పరిచయాలు, అంతే కదా, పరిచయాలు ఫార్మల్గా మాట్లాడుకోవడం. అలా ముదిరి చాటింగ్ ఎక్కడి దాకా వచ్చిందంటే అర్ధరాత్రి 12 దాకా చాటింగ్ చేసుకుంటూ పర్సనల్ లెవెల్లోకి వెళ్ళిపోయి మాట్లాడుకునే దగ్గరికి వచ్చేసారు. అలా వచ్చిన తర్వాత ఇదంతా ఎవరికి తెలియదు, వాళ్ళ క్లాసులో వ్యక్తులు తెలియదు, మాకు తెలియదు, ఎవరికి తెలియదు. అంతే కదా, బయటపడిన రోజు ఎవరైనా దొంగ, అంతే. బయటపడక ముందు అందరూ మంచివాళ్ళు. అలా ఒకానొక రోజు డీప్గా చాటింగ్ చేస్తున్నప్పుడు ఈయన అడిగాడంట, ఏమని, అలాగా స్వీటీ, ఇప్పుడు మామూలుగా మూవీస్ చూస్తున్నప్పుడు లేకపోతే బయట కపుల్స్ ఉంటారు వాళ్ళని చూస్తున్నప్పుడు లేకపోతే అలాంటప్పుడు ఏమి ఫీలింగ్స్ రావా నీకు అని అడిగాడంట ఈయన. నవ్వుతున్నారంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉందని కదా, కదా, నవ్వుతున్నారంటే తగిలింది, కరెక్ట్గా రీచ్ అయింది, సిగ్నల్ రీచ్ అయింది. ఓకే, అలా ఏమి అనిపించదా అని అడిగాడంట. ఆ స్వీట్ ఈయనకంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది. స్వీట్ ఏముందంటే ఎందుకు అనిపించదు ఖచ్చితంగా అంది. అరే ట్రాక్లకు వస్తుందని ఏమన్నాడు, మరి అలాంటప్పుడు ఏం చేస్తావు నువ్వు అన్నాడు. ఏదో ఒకటి ఉంటుంది కదా. అప్పుడు స్వీటీ ఇంకా స్పీడ్గా ఏముందంటే, నాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు, నాకు దానికి ఒక మార్గం ఉంది అన్నట్టుగా చెప్పింది. అంటే ఆ మాటలు వేరే, నేను ఇలాగే చెప్పాలి ఇక్కడ. అదేంటి మ్యారేజ్ కాలేదు కదా నీకెలా అన్నట్టుగా అడిగాడు ఈయన. అప్పుడు సార్ మీరు ఎవరితో చెప్పకపోతే నేను చెప్తాను. సరే చెప్పండి చెప్పు. విషయం ఏంటంటే ఇంట్లో 4 ఉంటారు వీళ్ళు, అమ్మ నాన్న అన్న చెల్లి, 4 ఉంటారు. అమ్మ నాన్న ఇరువురు ఒక గదిలో పడుకుంటారంట, వీళ్ళిద్దరూ ఒక గదిలో పడుకుంటారు.
అన్న ఇంటర్మీడియట్, ఈ పాప 10th క్లాస్. మేమిద్దరం శారీరకంగా ఉంటాం సార్ అని చెప్పింది. అది వినగానే హార్ట్ బ్రేక్ అయింది. అందుకని చాలా సీరియస్గా ఉన్నాడు. నన్ను మోసం చేసేది అది స్వీటీ అని. ఇప్పుడు ఎవరు మోసం చేశారు? ఎవరు మోసం చేశారు? తను ఎలాంటి కండిషన్ ఉందో తను చెప్పింది. చెప్పిన ఈ 3 సందర్భాలు, ఇలాంటివి చాలా చెప్పగలను నేను. చెప్పిన ఈ 3 సందర్భాల్లో మొదటి సందర్భం ఏంటంటే పినతల్లి కొడుకు వరుసలో వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏర్పడింది. రెండవ సందర్భంలో కజిన్స్, పెదనాన్న చిన్నాన్న బిడ్డల విషయంలో సంబంధం ఏర్పడింది. ఈ 3వ సందర్భంలో సొంత తోబుట్టువులు అన్న చెల్లెల విషయంలో సంబంధం ఏర్పడింది. ఈ 3 సందర్భాలు మనసులో పెట్టుకొని సామెతల గ్రంథం 30వ అధ్యాయము 18-19 వచనాలు. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు అంటున్నాడు. ఎవరు బుద్ధికి మించినవి? ఈయన దైవజనుడు, భక్తుడు, జ్ఞాని. ఆయన పేరు ఆగూరు. 30వ అధ్యాయం 1వ వచనం. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఈయన చెప్తున్నాడు, ఆయనకి నా బుద్ధికి మించినవి 3 కలవు అని మాట్లాడుతున్నాడు. బుద్ధికి మించినవి, ఆయనకు అర్థం కానటువంటి విషయాలు 3 ఉన్నాయంట. నేను గ్రహింపలేనివి 4 కలవు అంటున్నాడు. ఇంతకు 3 కలవా 4 కలవా? ఈ సామెతల్లో ఇలాంటి పదప్రయోగం ఉంటుంది. ముందు 3 అంటాడు, తర్వాత 4 అంటాడు. ముందు 6 అంటాడు, తర్వాత 7 అంటాడు. యెహోవాకు హేయమైనవి 6 గలవు, యెహోవాకు అసహ్యమైనవి 7 గలవు అంటాడు. ఇంతకు 6 7 ఇంతకు 3 4 అని అంటే 4. మరి ఎందుకు 3 అన్నాడంటే మొత్తం 4 ఉన్నాయన్నప్పుడు మొదటి నుంచి ప్రారంభించి చివరికి వచ్చేప్పటికి మన ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. 4వ దగ్గరికి వచ్చేటప్పటికి లిస్టులో టాప్లో ఉన్న ప్రయారిటీ కిందకి వచ్చేటప్పటికి తగ్గిపోతుంది. కాబట్టి చివరి దాన్ని అప్పుడప్పుడు యాంకరింగ్ చేసేటప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని పిలుస్తారు. చూసారా? లాస్ట్ అనగానే ఎవడోలే అని అనుకోకుండా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆయన చివరి వస్తున్నాడే కానీ వేస్ట్ గాడేం కాదు అని అర్థం. అలా 4 గలవు అనగానే 4 మీద మనకి ఇంపార్టెన్స్ తగ్గుతుందని, దాన్ని చులకనగా చూస్తామని కాదు, 3 గలవని. 4 గలవు అంటే మరలా 4 గుర్తుకు చేసుకున్నాడంటే 4 కూడా ఇంపార్టెంటే. ప్రత్యేకంగా 4 గలవు అంటున్నాడంటే అది కూడా ఫస్ట్ దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏముంది దానికి కూడా అనే ఆ ఇంపార్టెన్స్ని చెప్పేటట్టుగా వ్రాసినటువంటి రచనా శైలి, లిటరరీ స్టైల్ అంటారు. అది హెబ్రీలు వాడేటువంటి పద్ధతి. అది ఇది మీకు అర్థం కాకపోవచ్చు, దైవజనులు చూసేటప్పుడు అర్థమవుతుందని చెప్పాను ఈ విషయాన్ని. సరే, నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. ఈ 4 విషయాలు ఆయన జ్ఞానానికి మించిపోయాయంట. ఆయనకు అర్థం కానటువంటి పజిల్స్, మిస్టరీ, వండర్స్ ఆయనకు అర్థం కావట్లేవి. అది నా బుద్ధికి మించునవి, నేను గ్రహింపలేనివంటే వండర్ అండ్ మిస్టరీ అని వ్రాయబడింది. గూఢార్థంతో కూడుకున్నవి, పజిల్ లాంటివి, అర్థం కావు. అర్థమైనట్టు ఉంటాయి కానీ అర్థం కావు. ఏంటి ఇంతకవి? 19వ వచనం. నంబర్ 1, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ. క్షమించండి, 18 చివర్లో కదా. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా 1, అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ జాడ, కన్యకతో పురుషుని జాడ అని అంటున్నాడు. 4 విషయాలు చెప్పాడు. మొట్టమొదటిది ఏంటంట? అంతరిక్షమున పక్షిరాజు జాడ. అంటే ఆకాశంలో పక్షిరాజు అంటే గ్రద్ద, అన్నింటికంటే పైన ఎగిరేటువంటి, ఎత్తుగా ఎగిరేటువంటి పక్షి గ్రద్ద.
గద్ద ఆకాశంలో చక్కర్లు కొడుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. ఇలా తిరిగి వెళ్ళి ఎక్కడికో చెట్టు మీద వాలింది అనుకోండి. ఇంతకీ ఇక్కడ గద్ద తిరుగుతూ ఉంది కదా, అది ఎక్కడెక్కడ తిరిగిందని జాడ కోసం వెతికామనుకో, దాని ట్రాక్ కోసం వెతికామనుకో, ఏమైనా కనబడుతుందా అది వెళ్ళినట్టుగా? అప్పుడప్పుడు ఆకాశంలో రాకెట్లు పోతూ ఉన్నప్పుడు అది వెళ్ళినటువంటి జాడ మనకు తెలుస్తుందా? ఎలా తెలుస్తుంది? దాని పొగ ఉంటుంది చూసారా, కాసేపు ఒక 10 నిమిషాల పాటు పొగ ఉంటుంది, తర్వాత అది కూడా అంతర్ధానం అయిపోతుంది. అంటే ఇటు జెట్ విమానం వెళ్ళింది లేదా రాకెట్ వెళ్ళిందని కానీ మనకు ఒక పొగ కనపడుతుంది కాసేపు, ఇలా వెళ్ళింది అని, తర్వాత కనిపించకపోవచ్చు. కానీ అంతరిక్షంలో ఆకాశంలో పక్షిరాజు వెళ్ళింది అనేదానికి అదేమైనా జాడను వదిలిపెడుతుందా? దారి లేదు, ఆనవాలు లేవు. కానీ వెళ్ళిందా వెళ్ళలేదా? వెళ్ళింది. ఎలా వెళ్ళింది ఏమో తెలియదు. దానికి సంబంధించిన ఆనవాళ్ళు, క్లూస్ దొరకవు మనకి, ఎంత వెతికినా దొరకవు. మొత్తానికి పక్షిరాజు తిరిగింది ఆకాశంలో అంటే తిరిగింది, మరి క్లూస్ దొరకవే, దాని జాడ లేదే, దాని ఆనవాళ్ళు లేవే. రెండు, బండ మీద సర్పము జాడ. సర్పం భూమి మీద వెళ్తూ ఉన్నప్పుడు దాని పొట్ట భాగం చాలా నున్నగా ఉంటుంది. అది దుమ్ములో వెళ్ళినప్పుడు నున్నగా ఒక జాడ ఏర్పడుతుంది. మీరు టౌన్లో ఉన్న కాబట్టి మీకు ఈ అనుభవం లేకపోవచ్చు, కానీ పల్లెటూళ్ళలో అయితే పాములు వెళ్ళినటువంటి జాడని సులభంగా గుర్తుపట్టచ్చు ఆ దుమ్ములో. కానీ అదే పాము బండ మీద వెళ్ళిందనుకో, రాయి మీద వెళ్ళిందనుకో, రాయి మీద దాని జాడ కనపడదు, దుమ్ములో కనపడుతుంది, కానీ రాయి మీద దాని జాడ కనపడదు. మరి పాము పోయిందా అంటే పోయింది. మరి ఎలా పోయింది? ఆనవాళ్ళు ఏంటి? దుమ్ములో చూపించగలం కానీ బండ మీద చూపించలేము దాని ఆనవాళ్ళు, ఎందుకంటే బండ మీద దాని జాడ పడదు. తర్వాత నడి సముద్రమున ఓడ నడుచు జాడ. సముద్రంలో ఓడ వెళ్ళింది, ఇదిగో ఇటు వెళ్ళింది ఓడ అనే దానికి ఏమైనా ఒక జాడ ఏర్పడుతుందా? నడి సముద్రంలో ఏర్పడదా? ఎందుకు ఏర్పడదు? అవి నీళ్లు కాబట్టి, కదులుతుంటాయి కాబట్టి. అలా వెళ్ళినప్పుడు అణుగుతాయి, మరలా మామూలు యథాస్థితికి వస్తాయి, కాబట్టి దాని జాడ గుర్తుపట్టలేము. ఈ 3 సందర్భాల్లో పక్షిరాజు తిరిగింది, దానికి సంబంధించిన ఆనవాళ్ళు మనం చూపించలేం. ఎంత తెలివైనవాడు కూడా చూపించలేడు. ఎంత తెలివైన వాళ్ళు వచ్చి వెతికినా సరే ఇటు వెళ్ళింది పక్షిరాజు అనేది అర్థం కాదు. బండ మీద సర్పం వెళ్ళిందని చెప్తే దాని ఆనవాళ్ళు మనకు దొరకవు, ఎంత వెతికినా దొరకవు, అర్థం కాదు. తర్వాత నడి సముద్రంలో ఓడ వెళ్ళేటప్పుడు దాని జాడు కూడా మనకు కనబడదు. కొన్ని వందల ఓడలు నడుస్తుంటాయి సముద్రంలో, కానీ జాడ ఆనవాళ్ళు తెలియదు, ఎటు వెళ్ళిందో తెలియదు వెతుక్కుంటూ వెళ్ళడానికి. ఇప్పుడు ఈ 3ంటిని దేన్ని అర్థం చేయించడానికి వ్రాస్తున్నాడు ఆగూరు అంటే, కన్యకతో పురుషుని జాడ. కన్యకతో పురుషుడు ప్రవర్తించే విధానం కూడా మనకు అర్థం కాదు అని అంటున్నాడు. కన్యకతో అంటే ఒక స్త్రీతో ఒక పురుషుడు సంబంధాన్ని ఏర్పాటు చేసుకునేది కూడా మనకు అర్థం కాదు, నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు ఆగూరు. అందుకని మన సమాజంలో చూసినప్పుడు ఏంటి వీళ్ళు ప్రేమించుకున్నారా, ఏంటి వీళ్ళకి సంబంధం ఉందా, ఏంటి కొన్ని సందర్భాల్లో అసలు అర్థం కాదు. మనం ఎంత గిలగిల కొట్టుకున్నా అర్థం కాదు. ఎవరు ఎవరిని ఇష్టపడతారో మనకు అర్థం కాదు, ఎవరు ఎవరిని ఎందుకు ఇష్టపడతారో అర్థం కాదు, ఎవరు ఎవరితో ఉన్నారో మనకు తెలియదు, అసలు అర్థం కాదు. ఎందుకంటే ఆ సంబంధం మనకి ఎలాంటి క్లూ ఇవ్వదు. వీళ్ళకి మధ్య సంబంధం ఏర్పడుతుందని క్లూ కూడా మనకు దొరకదు. ఇప్పుడు చెప్పండి, మనం ప్రమాదంలో ఉన్నామా? ప్రమాదంలో ఉన్నాం కదా. బైబిల్లో కొంతమంది చూపెడతారు మీకు, బైబిల్లో ఉన్నారు అంటే మనం కూడా అలాగే పాటించాలని కాదు, కొన్ని చారిత్రక విషయాలు లిఖించబడ్డాయి మన బుద్ధి కలగడానికి, మనకి జాగ్రత్త చెప్పడానికి. రూబేను అని ఉన్నాడు. ఎవరైనా? యాకోబు ప్రథమ సంతానం, పెద్ద కొడుకు, మొదటి కొడుకు రూబేను. రూబేను ఎవరితో శారీరక సంబంధం కలిగి ఉన్నాడంట? 35వ అధ్యాయం ఆదికాండము
22వ వచనాన్ని చదవండి ఒకసారి. 35వ అధ్యాయం 22వ వచనం. చదవండి ఎవరైనా. నన్ను చదవమంటారా పోనీ? నేనే చదువుతాను. ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇజ్రాయేలునకు వినబడెను. ఇక్కడ యాకోబు పెద్ద కుమారుడైనటువంటి రూబేను వెళ్ళి తన పినతల్లి అయినటువంటి బిల్హాతో శయనించెను. ఏంటి పినతల్లితో ఇలాంటి శారీరక సంబంధం పెట్టుకోవాలని ఎందుకు అనిపించింది ఆ వ్యక్తికి? దాన్ని ఆగూరు అంటాడు. ఇది నా జ్ఞానానికి అందట్లేదు. ఎందుకు ఒక వ్యక్తి ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఎందుకు స్త్రీ పురుషుల మధ్య ఎలాంటి సంబంధాలు ఏర్పడతాయి? పోనీ వాళ్ళకి ఏమైనా తెలీదా? వాళ్ళకి అనుభవం లేదా? వాళ్ళకి జ్ఞానం లేదా? వాళ్ళకు సమాజం పట్ల ఒక స్పృహ లేదా? పెంపకం సరిగ్గా లేదా? ఇవన్నీ లెక్కలోకి రావు. కొన్ని సందర్భాలు అనిపిస్తుంది, ఏంటి ఈ వ్యక్తి ఇలా ప్రవర్తించాడా? అర్థం కాదు మనకి. అర్థం చేసుకోవడానికి ధైర్యం చాలదు. రూబేను వెళ్ళి తన పినతల్లి అయిన బిల్హాతో శయనించని రాయబడింది. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగ రాయబడింది. తరువాత దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారను ఒక సుందరవతియకు సహోదరి ఉండగా దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించెను. కజిన్స్. ఇక్కడ ఎవరు వీళ్ళు? కజిన్స్ వీళ్ళు. అంటే తల్లులు వేరే, తండ్రి ఒక్కడే ఇద్దరికి. వీళ్ళకు తెలీదా ఈ అమ్నోను ఎవరు అంటే దావీదు తర్వాత రాజు కావలసిన వాడు. దావీదు తర్వాత రాజు కావలసిన వాడు. ఈ వ్యక్తి చనిపోయాడు కాబట్టి తర్వాత సొలొమోను వచ్చాడు సింహాసనం మీదకి. ఈ వ్యక్తి చనిపోకపోయి ఉంటే దావీదు తర్వాత రాజు కావాల్సింది అమ్నోను, పెద్దోడు ఉన్నటువంటి పిల్లలందరిలో. సింహాసనం మీద కూర్చొని ఒకవేళ ఒక్కరు కాదు అంటే, ఇద్దరు కాదు అంటే 10 మందిని పెళ్లి చేసుకోవాల్సినటువంటి మహారాజు ఈయన భవిష్యత్తులో. సొలొమోను ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడు? 700 మందిని పెళ్లి చేసుకున్నాడు కదా. అలా చేసుకోమని చెప్పట్లేదు, కానీ అలాంటి అవకాశం ఈయనది, అమ్నోనుది. ఈయన రాజు అయితే ఈయన సింహాసనం మీద కూర్చుంటే ఈయన పెళ్లి చేసుకోవచ్చు చాలామందిని. రాజరిక వ్యవస్థలో బహుభార్యత్వం ఉండేది, బైబిల్ చెప్పలేదు. కానీ సమాజపరంగా వాళ్ళు అలా చేసుకున్నారు. దేవుడేమి శభాషణలే, దేవుడు వద్దన్నాడు. అమ్నోను తాను సింహాసనం మీద కూర్చోవలసిన వ్యక్తి తన సహోదరి అయినటువంటి తామారును చూచి మోహించి అలా తన భవిష్యత్తుని నాశనం చేస్తున్నాడు. తాను చనిపోవలసి వచ్చింది, హతుడు కావాల్సి వచ్చింది. ఇది పాత నిబంధన. ఇప్పుడు కొత్త నిబంధనలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో ఇలాగ వ్రాయబడింది. నేను చదివి వినిపిస్తాను. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. అంటే మీలో జారత్వం జరుగుతుందనేటువంటి ఒక మాట చక్కర్లు కొడుతూ ఉంది. అంటూ మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అని మాట్లాడుతున్నాడు. ఈ చదవన్నటువంటి ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయంటే, ఇప్పుడు నేను చదివింది కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగేటువంటి సంఘటనలు. నేను మొదటి భాగంలో చెప్పింది నేను విన్నటువంటి చూసినటువంటి సంఘటనలు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచం మారలేదా? అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచం మారలేదా? మారిందా? ఏం మారింది? స్మార్ట్ ఫోన్లు వచ్చాయి కదా అందరి చేతిలోకి. మార్పు అంటే నేను అంటున్నది అది కాదు. నైతికంగా మన ఆలోచన విధానంలో, మన ప్రవర్తనలో, మన సంబంధాల్లో, మన ఆలోచన పరిణితిలో మార్పు రాలేదా? రాలేదు. పోనీ 2500 సంవత్సరం వచ్చినప్పుడు, ఇప్పుడు 2025 కదా,
2500వ సంవత్సరం వచ్చినప్పుడు అప్పుడేమైనా ప్రపంచం మారి ఉంటుందా? మరి ఎలాగే ఉంటుందా? ఇంకా భ్రష్టు పట్టి ఉంటుంది కదా, ఇంకా భ్రష్టు పట్టి ఉంటుంది. కాకపోతే మనం 2500 సంవత్సరాలు చూడం. 2500 సంవత్సరం క్రితం మనం చూడలేం. దాన్ని చరిత్ర అంటాం, ఇంకో దాన్ని భవిష్యత్తు అంటాం. చరిత్రను చూసాం, వర్తమానంలో బ్రతుకుతున్నాం. మొత్తంగా గతంలో ఏం జరిగిందో వర్తమానంలో అదే జరుగుతుంది, వర్తమానంలో ఏం జరుగుతుందో భవిష్యత్తులోనూ అదే జరగబోతుంది. ఇక్కడ చెప్పబడినటువంటి సందర్భాలకి ఇప్పుడు నా జీవితానికి మీ జీవితాలకి ఏమైనా మినహాయింపు ఉందా? మేము అలా కాదన్నో అనేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? మేము అలా కాదు, మా గురించి నీకు తెలియదు, అసలు ఏమనుకుంటున్నావు మా గురించి అనే ఆ కాన్ఫిడెన్స్ ఎవరికైనా ఉంది ఇక్కడ? నాకైతే లేదు. మీ గురించి నాకు తెలియదు, నాకైతే కాన్ఫిడెన్స్ లేదు, నాకైతే భయం అనిపిస్తుంది. రెండు 2012 అనుకుంటారు బహుశా. 2012లో ఢిల్లీలో ఒక గ్యాంగ్ రేప్ జరిగింది. ఆవిడ పేరేంటి? నిర్భయ కదా, జ్యోతికా సింగ్ కదా ఆవిడ పేరు, జ్యోతి పాండే. జ్యోతి పాండే అయితే నిర్భయ అని పెట్టారు, ఎందుకులే పేరు ఊరికే అని. సామూహికంగా అత్యాచారం చేశారు, గ్యాంగ్ రేప్ చేశారు బస్సులో. తర్వాత ఒక 8 సంవత్సరాలకేమో శిక్ష పడింది కదా చాలా తొందరగా. అలా గ్యాంగ్ రేప్ జరిగినప్పుడు ఆవిడని మలేషియాకి తీసుకుని వెళ్ళారు ట్రీట్మెంట్ కోసం అని. అక్కడ డాక్టర్లు ఆవిడని చూసి, ఆవిడ పరిస్థితిని చూసి భయపడ్డారంట. ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన డాక్టర్లు భయపడ్డారు. ఎంత కిరాతకంగా ఆవిడ్ని వాళ్ళు దాడి చేశారు ఆవిడ మీద అంటే, ఒక ఇనుప కడ్డీని కడుపులోకి పంపించి అక్కడి నుంచి పేగులు బయటకు లాగారంట. అంటే వాళ్ళ కిరాతకం లేదా వాళ్ళ పైశాచికత్వం అన్నది సంతృప్తి లేక, అంటే ఏం చేయాలో తెలియక ఒక ఇనుప కడ్డీతో కడుపులోంచి పేగులు బయట లాగారంటే ఇమాజిన్ చేయండి. భయపడ్డారు డాక్టర్లు, ఏంటి ఇలా ఉంటారా మనుషులు అని. మొత్తానికి చనిపోయిన తర్వాత మొత్తం ఆవిడ జరిగినటువంటి అన్యాయాన్ని గురించి మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రముఖులు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు, సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వాళ్ళుగా భావించబడిన అందరూ స్పందిస్తున్నారు. ఆ పేపర్లు ఏంటంటే వాళ్ళ ఫోటో, వాళ్ళు ఏమి రాశారో ఆ కొటేషన్, ఆ మాటని చిన్న చిన్న బాక్సుల్లో మొత్తం అంతా రాస్తున్నారు. మొత్తం చదువుతున్న అంత ఎవరెవరు ఏమంటున్నారు, ఎలా స్పందిస్తున్నారు. కొంతమంది ఇది అమానుష్యం, ఇది అమానవీయమైన చర్య, వాళ్ళని శిక్షించాలి, వాళ్ళు ఉరి తీయాలి, ఎన్కౌంటర్ చేయాలి, అది ఇది మాట్లాడుతున్నారు. అయితే ఒకానొక దగ్గరికి వచ్చేటప్పటికి షారుఖ్ ఖాన్ తెలుసా మీకు? షారుఖ్ ఖాన్ తెలుసు కదా. షారుఖ్ ఖాన్ యాక్టరు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అది నన్ను భలే ఏమంటారు ఆలోచింపజేసింది. ఆయన ఏమంటాడు అంటే, అందులో నేను మగాడినైనందుకు సిగ్గుపడుతున్నాను అన్నాడు. నేను మగాడినైనందుకు సిగ్గుపడుతున్నాను అన్నాడు. మీకేం అర్థమైంది ఇందులో? ఆవిడ్ని అత్యాచారం చేసింది ఎవరో. మిగతా వాళ్ళు ఎవరు స్పందించారు అంటే, వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి, వాళ్ళు ఉరి తీయాలి, వాళ్ళని అది చేయాలి, ఇది చేయాలి, ఏంటంటే మాట్లాడారు. తప్పేం కాదు, వాళ్ళ భావోద్వేగాలు అనిపించింది. కానీ షారుఖ్ ఖాన్ ఏమన్నాడంటే, నేను మగాడినైనందుకు సిగ్గుపడుతున్నాను అన్నాడు. మీకు ఎవరికైనా ఇందులో లోతు అర్థమైతే నాకు చెప్పండి. అక్కడికి వచ్చి నిలవబడి, అరే షారుఖ్ ఖాన్ అచ్చం అలాగే ఆలోచించాడే అనుకున్నా. దాని అర్థం ఏంటంటే, వాళ్ళని శిక్షించాలి, వీళ్ళని శిక్షించాలి కాదు, ఆ స్థానంలో ఉంటే నేను కూడా అలాగే ప్రవర్తించే నైజం ఉంది నాలో అని అర్థం. అది కాదా? నేను మగాన్న ఎందుకు సిగ్గుపడుతున్నా అంటే, మగ బుద్ధి అది. అయితే అవకాశం నాకు రాలేదు, నేను ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నాను. వాళ్ళకి అవకాశం వచ్చింది, వాళ్ళు ఈరోజు నిందితులుగా ఉన్నారు. అంటే అందరి ఆలోచన విధానం అదే అని. అవునా?
దాని అర్థం అదేమో నాకు అలాగ అర్థమైంది. మరి ఆయన ఏ ఉద్దేశంతో పోస్ట్ చేసా నాకు తెలియదు, కానీ నాకు అలా అర్థమైంది ఆ స్టేట్మెంట్ చదివిన తర్వాత. మీకేమని అర్థమైంది? కీర్తనల గ్రంథంలో భక్తుడు ఏమంటాడు అంటే, ఆయన అందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు అని అంటాడు. అందరి హృదయాలు ఎలాగున్నాయంట? ఏకరీతిగా, ఒకేలాగా ఉన్నాయంట. ఇక్కడ మనం ఒక 100 మంది ఉన్నాం అనుకుందాం కాసేపు. నా ముఖం ఉన్నట్టుగా మీ ముఖం లేదు, మీ ముఖం ఉన్నట్టుగా ఇంకొకరి ముఖం లేదు. మనందరి ముక్కులు వేరే, మనందరి కళ్ళు వేరే, మనందరి జుట్టు వేరే, మనందరి చర్మం వేరే, మనందరి ఎత్తు వేరే, మనందరి బరువు వేరే, మన నడక వేరే, మన చూపు వేరే, మన రుచులు అభిరుచులు వేరే, మన ఆలోచనలు వేరే, ఉద్దేశాలు వేరే, గమ్యాలు వేరే, మన కోర్సులు వేరే, వేరువేరుగా ఉన్నాం కదా. మనం డైవర్సిటీగా ఉన్నాం కదా. కానీ దీన్ని స్కాన్ చేసామనుకో అందరికీ ఒకే రిపోర్ట్ వస్తుంది. ఈ అంతరంగాన్ని, హృదయాన్ని, మనసుని, ఆలోచన విధానాన్ని స్కాన్ చేస్తే సేమ్ రిపోర్ట్ వస్తుంది, అంతే, మారదు. హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడెవడు. హృదయం అన్నాడు కానీ ఎవరి హృదయం చెప్పలేదే. హృదయం అన్నిటికంటే మోసకరమైనది అన్నాడు కానీ ఎవరి హృదయం చెప్పలేదే. అంటే ఒకటే హృదయం అన్నమాట, నీది, నాది, అందరిది, అందరి హృదయం ఒకటే. కాకపోతే తేడా ఏంటంటే, మీరు ఎక్కువ సమయం బైబిల్తో గడపలేదు కాబట్టి అక్కడ కూర్చున్నారు, నేను ఎక్కువ సమయం బైబిల్తో గడిపాను కాబట్టి ఇక్కడ నిలబడుకున్నారు. తేడా అదే, మిగతా అంతా ఇద్దరం ఒకటే. నేను ఎందుకు ఈ మాట చెప్పుకోవాల్సి వస్తుందంటే, అంటే మన ఇద్దరం ఒకటే, ఆలోచన విధానం ఒకటే, అందరూ భ్రష్టులమే అని చెప్తున్నా సింపుల్గా. ఎందుకు ఈ మాట నేను చెప్పాల్సి వస్తుందంటే, ఈ 15 రోజుల నుంచి ఒక భయంకరమైన మూర్ఖత్వాన్ని చూశాను నేను. ఎవరిలో? క్రైస్తవ్యంలో భయంకరమైన మూర్ఖత్వం. ఇంత మూర్ఖత్వం ఉందా అని బాధ అనిపించింది. ఏంటన్నా మూర్ఖత్వం అంటే, షాక్ అయిపోయారు ప్రపంచం. ఎవరిని చూసి? ఒక పాస్టర్ గారు ఒక మద్యం షాపులో మందు కొంటున్నాడు. షాక్ అయిపోయి, ఏంటి పాస్టర్ గారా, ఇది తప్పు, ఇది అబద్ధం, పాస్టర్ గారు మందు తాగరు, పాస్టర్ గారు మందు తాగడం ఏంటి, దైవజనుడు మందు తాగడం ఏంటి. నాకు అనిపించింది, మరి అసలు ఏమైనా పనిచేసిందో కొంచెమైనా మీకు అసలు. ఒకవేళ మద్యం షాపులోకి యేసు ప్రభు వెళ్ళి యేసు ప్రభు కొంటున్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్ వచ్చిందనుకో, అప్పుడు నిజంగా కుప్పకూలిపోతాను, షాక్ అయిపోతాను. అదేంటి యేసు ప్రభు పరిశుద్ధుడు అనుకున్నా కానీ ఈయనే వెళ్ళి మందు కొన్నాడు ఏంటని. యేసు ప్రభుగా సీసీటీవీ ఫుటేజ్లు కొన్నది ఎవరు కొన్నారు? ఒక మనిషి. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? ఏ పాస్ అయితే 2 కొమ్ములు ఏమైనా వచ్చాయా? లేవు, రాలేదు కదా. నేనేం చెప్తున్నాను అంటే, యేసు ప్రభు పరిశుద్ధుడు, అంతే. ఇంకొక పరిశుద్ధుడు ఉంటే యేసు ప్రభు రావాల్సిన అక్కర్లేదు భూమి మీదకి. మీకు అర్థమైందా? యేసు ప్రభు మాత్రమే పరిశుద్ధుడు. ఇంకో పరిశుద్ధుడు భూమి మీద ఉండే అవకాశం ఉంటే యేసు ప్రభు రావాల్సిన అక్కర్లే, నువ్వు చూసుకోనైనా అని చెప్పండు. ఇంకెవరు లేరు కాబట్టి ఆయన రావాల్సి వచ్చింది. మరియతో దేవతో చెప్పిన మాట ఏంటంటే, సర్వోన్నతుని ఆత్మ నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇంకెవరు పరిశుద్ధులు కాదా? కాదు. పరిశుద్ధులుగా పుట్టాలంటే పరిశుద్ధాత్మదేవుని ప్రేరేపణతో పుట్టాలి, అది దాని అర్థం. అందుకే ఆయన శిలువలో ప్రాణం పెడితే అనీతిమంతులమైన మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం, పరిశుద్ధులుగా తీర్చబడుతున్నాం. నేనేం చెప్తున్నాను అంటే, హృదయము అన్నింటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహింపగలవాడేవాడు. హృదయం అన్నాడు, అందరి హృదయం ఏకరీతిగా నిర్మించబడింది. అయితే కొంతమందికి అవకాశం వస్తుంది, కొంతమందికి అవకాశం రాదు. ఒకడికి అవకాశం రావడాన్ని బట్టి, వాడు దాన్ని చేజిక్కించుకోవడాన్ని బట్టి, వాడు ద్రోహిగానో, దొంగగానో, నీచుడుగానో, ఒక వ్యభిచారిగానో, త్రాగుడుబోతుగానో, మోసగాడుగానో కనబడతాడు బయటికి. ఒకడికి అవకాశం రాదు కాబట్టి వాడు మంచివాడిగా మిగిలిపోతాడు. ఇక్కడ తేడా అవకాశంలోనే.
అవకాశాలు ఏమాత్రం వస్తున్నాయి అనే దాంట్లోనే తేడా. అవకాశం వస్తే అందరం అదే పరిస్థితిలో ఉంటాం. అవకాశం రాలేదు కాబట్టి వాడి మీద వేలి చూపించి అబ్బో ఎలాంటోడు అలాంటోడు అది ఇది ఏంటంటే మాట్లాడతాం. అవకాశం వస్తే అందరం అక్కడికే వస్తాం. దీన్ని ఆగూరు ఏమంటున్నాడు అంటే, నా బుద్ధికి మించిపోయింది ఇది, నా జ్ఞానానికి మించిపోయింది ఇది, నేను గ్రహించలేకపోతున్నా. ఏంటదంటే, బండ మీద సర్పం జాడ నేను చూపించలేను, నడి సముద్రంలో ఓడ నడిచే జాడ నాకు అర్థం కాదు, అంతరిక్షంలో పక్షిరాజు జాడ నేను చూపించలేను. అలాగే ఒక స్త్రీతో ఒక పురుషుడు ఎలాంటి పరిస్థితుల్లో సంబంధం ఏర్పాటు చేస్తున్నాడో, ఎందుకు సంబంధం ఏర్పాటు చేస్తున్నాడో, ఎందుకు వీళ్ళు ఆకర్షితులు అవుతున్నారో అస్సలు అర్థం కావట్లేదు నాకు అంటున్నాడు ఆయన. నా జ్ఞానానికి మించిపోయిందని మాట్లాడుతున్నాడు ఆయన. ఆనాటి ప్రపంచం అలాగే ఉంది, ఈనాటి ప్రపంచం అలాగే ఉంది, భవిష్యత్తు ప్రపంచం కూడా ఇలాగే ఉంటుంది. ఎందుకంటే అందరి హృదయం ఏకరీతిగా నిర్మించబడింది. అందరం పాప స్వభావానికి లోబడి ఉన్నాం. అందరిలో పాపం ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి నేను ఇలాంటి కాదు, నేను ఇలాంటి దాన్ని కాదు అనే అతిశయ కారణం నా దగ్గర లేదు, నీ దగ్గర లేదు. అందుకే యేసుప్రభువు ఏంది ప్రార్థన నేర్పిస్తాడు అంటే, మమ్ములను శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పించు అని నేర్పించాడు. మీరు నన్ను నమ్ముకున్నారు కదా, ఏం ప్రాబ్లం లేదు మీకు ఇక అని చెప్పలే యేసుప్రభువు. ఏమని చెప్పాడు? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని ప్రార్థన నేర్పించిన యేసుప్రభువు మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించు అని కూడా ప్రార్థన నేర్పించాడు. ఆయన తప్పిస్తే తప్ప మనం తప్పించబడలేము. ఆయన తప్పిస్తే తప్ప మనం తప్పించుకోలేము. ఆదికాండంలో పాపాన్ని ఎలా వర్ణించడం జరిగిందంటే, అంటే మనం పాపము తాలూకు దాని బలాన్ని అర్థం చేసుకోవాలి. చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము 6-7 వచనాల్లో యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువు అనెను. నీ ఎప్పుడైతే సత్క్రియ చేయవో అప్పుడు వాకిట ఏం పొంచి ఉంటుందంట? పాపం పొంచి ఉంటుంది. పొంచి ఉండును అన్న దగ్గర లర్కింగ్ అని ఉంది, లర్క్ అని ఉంది, LURK లర్క్. ఆ పదాన్ని ఎక్కడ వాడతారంటే, అలా పచ్చిక బయల్లో ఒక కుందేలు కానీ ఒక జింక కానీ గడ్డిని తింటూ ఉన్నప్పుడు ఆ వెనకాల ఉన్న పొద మాటున ఒక సింహం నక్కి నక్కి చూస్తుందనుకో, దాన్ని లర్కింగ్ అంటారు. అంటే అర్థం ఏంటంటే, ఎందుకు చూస్తుంది అది? అలా ఇంకొంచెం దగ్గరకు రాగానే ఒక్కసారి దాని మీద పడి పట్టుకుందామని, దాన్ని లర్కింగ్ అని అంటారు. అంటే ఇక్కడ పాపాన్ని దేంతో పోలుస్తున్నాడు? ఒక క్రూరమైనటువంటి వేటాడే జంతువుతో పోలుస్తున్నాడు. పాపం అనేది వాకిట ఏం చేస్తుందంట? పొంచి ఉంటుందంట. వాకిట్లో పాపం పొంచి ఉంటుందంట. ఎలా? ఒక క్రూరముఖం లాగా, ఒక సింహంలాగా పొంచి ఉంటుందంట. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువు. వాంఛ అనేటువంటి ఇదే పదం మనకి ఎక్కడ కనపడుతుంది అంటే, 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతను నిన్ను ఏలును. అంటే భార్యాభర్త మీద సంబంధం ఎలా ఉంటుంది? చాలా బలంగా ఉంటుంది కదా, చాలా బలంగా ఉంటుంది కదా, విడిపోరు కదా. వాంఛ వారిద్దరిని కలుపుతూ ఉంది కదా. అదే పదాన్ని ఎక్కడ వాడాడు? పాపానికి కయీనుకి వాడాడు. అంటే పాపము కయీను పెళ్లి చేసుకుంది. కయీను అంటే పాపానికి ప్రేమ. భార్యకి భర్త అంటే ఎంత ప్రేమో అంత ప్రేమ అంట, అసలు విడిపోదు. ఒక క్రూరముఖతో పోల్చాడు, భార్యతో పోల్చాడు, వాంఛ కలుగును. ఇప్పుడు చెప్పండి, ఈ పాపపు పంజా నుంచి, ఈ పాపపు బంధం నుంచి మనల్ని ఎవడు విడిపించగలడు? ఎలా తప్పించుకోగలం? మనకై మనం తప్పించుకోగలమా? ఒక సింహం అలా ఎగిరి ఒక జింక మీద పడి దాని మెడను పట్టుకున్నప్పుడు
దాన్ని ఎవడు విడిపించగలడు? లేదా ఒక సింహం ఒక కుందేలును నోట కరుచుకున్నప్పుడు దాన్ని ఎవడు విడిపించగలడు? కుందేలు విడిపించుకోగలదా? ఆ బలం ఉంటుంది దానికి. ఒకవేళ కుందేలు విడిపించుకుంది అన్న అవకాశం ఉందేమో, కానీ పాపం ఒక వ్యక్తిని పట్టుకున్నప్పుడు వాడికి వాడుగా విడిపించుకోవడం జరిగే పని కాదు. అందుకే యేసుప్రభు అంటాడు, మమ్ములను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించు అని అంటాడు. దుష్టు నుంచి మమ్మల్ని తప్పించు అని దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు తప్పిస్తాడు. ఒకవేళ తప్పించు అని ప్రార్థన చేయకపోతే మనం తప్పించుకోగలమా? తప్పించుకోలేము. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం, ఆ అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇంజనీరింగ్. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, దేనికో పని నిమిత్తం వెళ్ళాను. అక్కడ నాకు టీ ఇచ్చింది, టీ తాగుతున్నాను. మేము మాట్లాడుకుంటూ ఉండే, నాన్న ఉదాహరణకి మాథ్యూ అనుకో, మాథ్యూకి 4 మాటలు చెప్పినాను, వాడు యవనస్తుడిగా ఉన్నాడు, చెడిపోతాడేమో కాలేజీకి వెళ్ళి, ఈ విధానంలో అడిగింది. అడగగానే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ చూసి, ఏంటి మమ్మీ నా క్యారెక్టర్ ఏంటి అంత అనుమానిస్తున్నావా? నేను అందరిలాంటి వాడిని అనుకుంటున్నావా? నేను అలాంటి వాడిని కదా మమ్మీ అనేటట్టుగా చాలా ఓవర్గా మాట్లాడాడు అబ్బాయి. అసలు ఏమనుకున్నావు నా గురించి నువ్వు అనేటట్టు. అంటే నాకెవరు జాగ్రత్తలు చెప్పాల్సిన అక్కర్లేదు, నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నా గురించి నీకు తెలియదు అనేటట్టుగా కొంచెం ఓవర్గా మాట్లాడాడు. అప్పుడే అనుకున్నాను, ఆ రోజు అనుకున్నాను నేను, అయిపోయింది, దగ్గరలో పడిపోయే పరిస్థితి. ఎందుకంటే అలాంటి కండిషన్ లేదు. అది మనం శబదం చేస్తేనో గట్టిగా మాట్లాడితేనో లేకపోతే నా శక్తి మీద ఆధారపడి ఉంటే మనం నియంత్రించుకోగలుగుతాం. అది మన మీద ఆధారపడి ఉండదు. అది అనుకున్నాను. ఆ రోజు అన్నాడు, అసలు ఏంటి మమ్మీ నన్ను ఏమనుకుంటున్నావు, నా గురించి ఏమనుకుంటున్నావు అనేటట్టుగా అన్నాడు. అనిన 1 నెలకి వాళ్ళ మమ్మీ కాల్ చేసింది నాకు. కాల్ చేసి, నాన్న అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఏం అటెంప్ట్ చేశాడు? సూసైడ్ అటెంప్ట్ చేశాడు మాథ్యూ. ప్రేయర్ చేయనన్నా, సావు బతుకుల్లో ఉన్నాడు. అది అదేంటి, నెల ముందు నేను అలాంటి కాదు ఎలాంటి కాదు, నా గురించి ఏమనుకుంటున్నావు అసలు అన్నాడు. అంతలోనే సూసైడ్ ఏంటి? ఈ నెలలోనే ఏ మార్పు వచ్చింది? నాకై నేను కాపాడుకోగలను, నాకై నేను నియంత్రించగలను, నాకై నేను తప్పించుకోగలను అనే ఓవర్ కాన్ఫిడెన్స్ దేవుడి మీద ఆధారపడకుండా చేసింది. దేవుడి మీద ఆధారపడకుండా చేసింది. పాపం నుంచి మనం తప్పించబడాలి అంటే మన స్వశక్తి మీద ఆధారపడి లేదది, మన జ్ఞానం మీద ఆధారపడి లేదది, మన అనుభవం మీద ఆధారపడి లేదది, మన సామర్థ్యం మీద ఆధారపడి లేదది. అందుకే ఆగూరు అంటున్నాడు, నా బుద్ధికి మించింది ఇది, నా జ్ఞానానికి మించింది ఇది, నేను గ్రహించలేనిది ఇది. ఏంటదంటే కన్యకతో పురుషుని జాడ. స్త్రీ పురుషుల మధ్య సంబంధం ఎలాంటి పరిస్థితుల్లో ఏర్పడుతుంది తెలియదు, అర్థం కాలే ఆయనకి. ఎందుకు వీళ్ళు ఇష్టపడుతున్నారు అసలు పాసిబిలిటీ లేదు కదా, తెలియదు ఆయనకి, అర్థం కాలేదు అది. ఇప్పుడు నేను 3 సందర్భాలు చెప్పాను, నా జీవితంలో నేను చూసినవి 3 సందర్భాలు బైబిల్లోని చూపించాను. మరి ఆగూరు ఎన్ని సందర్భాలు చూస్తుంటే ఆ కంక్లూజన్కి వస్తాడు? కాబట్టి వీళ్ళు ప్రేమించుకుంటారు, వీళ్ళు సంబంధం కలిగి ఉంటారు అనే ఆ గెస్ కూడా మనం చేయలేము, ఆ పరిస్థితులు కూడా మనం ఊహించలేము. ఎంత ప్రమాదంలో ఉన్నాం కదా, ఎంత ప్రమాదంలో ఉన్నాం కదా, చాలా ప్రమాదంలో ఉన్నాం, చాలా ప్రమాదంలో ఉన్నాం. ఇప్పుడు ఆ మాట చూపెడతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం ఇలాగ రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చదవండి ఎవరైనా. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుతున్నాను. అపొస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన అవసరత, ఎఫెసీ సంఘం యొక్క ప్రార్థన అవసరత వాళ్ళు అడగలే, ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఆ విషయం. ఈయనే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? చెప్పండి అక్కడ. క్రీస్తు ప్రేమని వాళ్ళు తెలుసుకునేదానికి తగిన శక్తి వాళ్ళకు రావాలని.
క్రీస్తు ప్రేమను అర్థం చేసుకునే శక్తి ఎందుకు అంటే అది జ్ఞానానికి మించిన ప్రేమ. ఆయన వాడుతున్న పదజాలం చూడండి, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాను. అంటే ప్రేమల్ని అర్థం చేసుకోవడానికి మనకు అర్థమవుతుంది. మనం ప్రేమను ఎక్స్ప్రెస్ చేయగలం, దాన్ని రిసీవ్ చేసుకోగలం, అర్థం చేసుకోగలం. కానీ క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోవాలంటే తగిన శక్తి ఉండాలంట. ఎందుకంటే ఆ క్రీస్తు ప్రేమ మన జ్ఞానానికి మించింది, మన జ్ఞానానికి దాటిపోయింది. మనం దేన్ని అర్థం చేసుకోగలుగుతామంటే మన జ్ఞానం పరిధిలోనికి వచ్చేదాన్ని అర్థం చేసుకోగలుగుతాం. మన జ్ఞాన పరిధిని దాటి వెళ్ళిపోయిన దాన్ని మనం అర్థం చేసుకోలేము. అందుకని ప్రార్థన చేస్తున్నాడు, క్రీస్తు ప్రేమ, జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోవడానికి తగిన శక్తి ఎఫెసీయులకు ఇవ్వు నాయనా అని ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఈరోజు ప్రార్థన అవసరతలు ఏంటంటే, ఈరోజు ప్రార్థన అవసరం చర్చిల్లో ఏంటంటే, నాయన మాథ్యూ 10th క్లాస్ రాస్తున్నాడు, జ్ఞాపకం చేసుకుని ఆయన అంటే చీటీలు వేయాలి ఆయన కదా. లిల్లీ ఇంజనీరింగ్ రాస్తున్నాడు, ఆయన జ్ఞాపకం చేసుకో అంటే ఏం చేయాలి? సువార్తమ్మకి మోకాళ్ళ నొప్పులు వచ్చిన ఆయన జ్ఞాపకం చేసుకో. డేనీలకు తినింది అరగట్లేదు, జ్ఞాపకం చేసుకుని ఆయన. ప్రార్థన అవసరతలు పరమ చండాలుగా ఉంటాయి. ప్రార్థన అవసరతలు పరమ చండాలుగా ఉంటాయి. నాకు తెలియగలుగుతాను, వయసు అయిపోయిన తర్వాత తినింది ఎందుకు అరుగుతుంది? వయసులో ఉన్నప్పుడు అరగట్లే, వయసు అయిపోయిన తర్వాత ఎందుకు అరుగుతుంది? అరగకపోతే ఎన్ని ఈనో ప్యాకెట్లు ఉన్నాయి, ఎన్ని జెల్స్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి, వీధికి 4-5 మెడికల్ షాపులు ఉన్నాయి, వెళ్ళొచ్చు కదా. వెళ్ళరే, అక్కడే మోకాల మీద కూర్చుంటారు. దేనికోసం ప్రార్థన చేయాలి, దేనికోసం చేయకూడదు? లోకా గారు అమెరికాకి వెళ్తున్నారు, వీసా కోసం జ్ఞాపకం చేసుకుని ఆయన కదా. ప్రార్థన అవసరతలు. అపొస్తలుడైన పౌలు నాయన ఎఫెసీ సంఘానికి జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోవడానికి తగిన శక్తి కావాలని ప్రార్థన చేస్తున్నాడు. ఇది ప్రార్థన అంటే. మనకేం అర్థం కాలేదంటే క్రీస్తు ప్రేమ అర్థం కాలేదు. ఎందుకంటే అది మన జ్ఞానం పరిధి లోపల ఉంటుంది, అది జ్ఞాన పరిధి దాటిపోయి ఉంటుంది. అక్కడ ఆగూరు ఏమన్నాడంటే, నా బుద్ధికి మించిపోయింది, నా జ్ఞానానికి మించిపోయింది, కన్యకతో పురుషుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, నా జ్ఞానానికి మించిపోయింది క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోవడం, దానికి శక్తి కావాలి. ఏంటనేటి సంబంధం ఏంటంటే, ఇక్కడ కూర్చున్నటువంటి నీవు కానీ, నిలవబడినటువంటి నేను కానీ, వింటున్నటువంటి మిగిలినటువంటి ప్రపంచం కానీ, ఈరోజు కానీ, రేపు కానీ, ఎప్పుడో సందర్భంలో, ఏదో సందర్భంలో, నేను చెప్పినటువంటి సందర్భాల్లో ఏదో ఒక సందర్భంలోకి వచ్చి నిలవబడే రోజు వస్తుంది. ఏదో ఒక సందర్భంలో నిలవబడే రోజు వస్తుంది. ఏదో ఒక సందర్భంలో సిగ్గుపడే రోజు వస్తుంది. ఏదో ఒక సందర్భంలో ఏంటి నేనేనా ఇలా ప్రవర్తించింది అని అనుకునే రోజు వస్తుంది. ఈరోజు లేకపోవచ్చు, కంగ్రాచులేషన్స్. రేపు రావచ్చు, డబుల్ కంగ్రాచులేషన్స్. ఖచ్చితంగా వస్తుంది, రాకుండా పోదు. అలా వెళ్ళదు జీవితం అనేది. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు. ఈరోజు ఉన్నట్టు రేపు ఉంటే అది జీవితమే కాదు. అలాంటప్పుడు ఈరోజు చచ్చిపోతే ఉత్తమం. ఎందుకంటే ఈరోజు ఉన్నట్టు రేపు ఉంటే ఏముంటుంది అసలు కదా. అలా మార్పు చెందాలి, సిగ్గుపడాలని చెప్పట్లే, కానీ ఇలా జరగబోతుందని చెప్తున్నాను, హెచ్చరిస్తున్నాను. నా అనుభవాన్ని బట్టి కాదు, లేఖనాల అధికారంతో. ఆ రోజు మనల్ని చూసి ప్రపంచం నవ్వచ్చు. ఆ రోజు మనల్ని చూసి ప్రపంచం నవ్వే నవ్వుకి ఇక బ్రతుకెందుకు చద్దాము అని మనకు అనిపించవచ్చు. సూసైడ్ చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, ఎందుకు సూసైడ్ చేస్తున్నారంటే ఈ ప్రపంచం నవ్వుతూ ఉంటే భయంకరంగా ఉంది, చూడలేకపోతున్నా, వినలేకపోతున్నా, అంతే కదా. ఆ మధ్య ఒక సినిమా యాక్టర్ ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే ఆ కాల్ రికార్డింగ్ కూడా బయటకు వచ్చింది. అందరూ ఏం మాట్లాడతారో ఆయన కూడా అదే మాట్లాడాడు, కాకపోతే బయటకు వచ్చింది ఆయన్ని, మిగతా వాళ్ళు బయటకు రాలే, అంతే కదా. అందరూ ఫోన్లో ఏం మాట్లాడుకుంటారు, ఆయన కూడా అదే మాట్లాడాడు, కొత్తగా ఏం మాట్లాడలేదు, ఎందుకంటే అందరూ మనుషులే కదా. అయితే ఆయనది కాల్ రికార్డింగ్ బయటకు వచ్చింది, మనది రాలే. అలా బయటకు వచ్చినప్పుడు విన్నా, నా కాల్ రికార్డింగ్ నేను విన్నా, అంటే యూట్యూబ్లో పెట్టారు. విన్నప్పుడు నాకు అనిపించింది, ఏం కొత్తగా మాట్లాడాడు, అంత మాట్లాడేది కదా అని అనిపించింది మనసులో. కానీ కింద కామెంట్లు చూస్తే ఒరే ద్రోహి, ఒరే నీచుడా, అసలు ఎలా మాట్లాడావు, నీకు నోరు ఎలా వచ్చింది, నీకు
నీకు అమ్మ లేదా, చెల్లి లేదా, పక్కింటోళ్ళు ఏంటంటే మాట్లాడారు. అంటే అంటే దొరికినప్పుడు ఎవడి పర్ఫార్మెన్స్ ఆడిస్తాడు కదా. ఒకడు దొరకాలే, ఇంకా ఒక్కొక్కడు మామూలు ఫిలాసఫర్ కాడు అసలు. ఆ కామెంట్ చదివి నాకు అనిపించింది, అంటే వీళ్ళంతా చాలా శుద్ధపూసలేమనిపించింది. అరే ఏమి శుద్ధపూసలు రాయాలి అసలు. నిజం, మనిషిని చూస్తే నాకు వింతగా అనిపిస్తుంది. అరే నువ్వు చేసేదే వాడు చేస్తున్నాడు, వాడు బయటపడినప్పుడు నువ్వు జాగ్రత్త పడాలి కదా. మరి నా బతుకు కూడా ఇంతే కదని జాగ్రత్త పడ్డావు, వాడి మీద వచ్చి పడతాడు. అసలు ఇలాంటి వాడు అనుకోలే, ఇలా చేస్తావు అనుకోలే, నీకు మనసు ఎలా వచ్చింది, నీకు అబ్బో నీకు చదువు చెప్పింది ఎవరు, మీ అమ్మా నాన్న ఎవరు, ఏంటంటే మాట్లాడతారు. ఇక రేపు వీడిది బయటకు వస్తుంది కదా. అలా మొత్తానికి ఆయన కాల్ రికార్డింగ్ బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత విన్న తర్వాత అంతేలే, మనిషి అంటే అంతే కదా అనేటట్టు అనిపించింది, పక్కన పెట్టేశారు. ఒక నెల తర్వాత ఆయన ఎవరో ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆ కాల్ రికార్డు బయటపడిన వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఆ వ్యక్తి ప్రశ్న అడిగారు. ఏమనంటే, మీ కాల్ రికార్డింగ్ బయటకు వచ్చింది కదా, అప్పుడు మిమ్మల్ని ప్రపంచం చాలా అసహ్యంగా చూసింది కదా, మీకేమనిపించింది అప్పుడు? ఇప్పుడు కాల్ రికార్డింగ్ బయటకు వచ్చింది, ఏం చేస్తాం? అరే జాన్ పాల్ మంది కాల్ రికార్డు బయటకు వచ్చింది, ఫార్వర్డ్ షేరు అంతే కదా. ఇప్పుడు వీళ్ళు షేర్ చేసి వాళ్ళు షేర్ చేసి మొత్తం అంతా ఇంకా అదే పెద్ద సెన్సేషన్ అయిపోతుంది. ఎందుకని విను 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 అందరూ మాట్లాడుకుంటాం. కానీ ఆ రికార్డింగ్ బయటకు వచ్చిన పర్సన్ ఉన్నాడే, ఆ పర్సన్ ఎలాగుంటాడని షేర్ చేసేవాడికి తెలియదు. అది ఆ నొప్పి తెలియదు వాడికి. నేనే ఫస్ట్ చెప్పాలి, జాన్ పాల్ అనేది బయటకు వచ్చింది, నేనే ఫస్ట్ చెప్పాలి మా సంఘానికి అనేది అది ఒక క్యూరియాసిటీ. కరోనాకు ముందు కనిపెట్టిన దానికంటే ఎక్సైట్మెంట్ ఉంటుంది ఆ రోజు మనకి కదా. నేనే చెప్పాలని మొత్తానికి అందరూ షేర్ చేసుకున్నారు కదా. కానీ ఈ వ్యక్తి ఆ రోజు ఎలా గడిపాడు అనేది ఆ రోజు ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ వ్యక్తి ఎలా అనిపించిందంటే, ఆ వ్యక్తి అన్నాడు, ఇమ్మీడియట్గా సూసైడ్ చేసుకుందాం అనిపించింది, చచ్చిపోదాం అనిపించింది. మరి చనిపోలేదే అంటే ఆయన చెప్పాడు, ఒక్క 2 నిమిషాలు ఆలస్యమే అంటే సూసైడ్ చేసుకునేవాడిని, దాని ప్లానింగ్లో ఉన్నాను. అయితే అప్పుడు ఒక ఫోన్ వచ్చింది. ఎవరి దగ్గర నుంచి అంటే, ఒక టాప్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ దగ్గర నుంచి వచ్చింది. ఒక పెద్ద సెలబ్రిటీ ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. వచ్చి ఆయన ఫోన్లో ఏమన్నాడంటే, ఇప్పుడే కాల్ రికార్డింగ్ విన్నాను, నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు, నీకు మరలా మంచి రోజులు వస్తాయి అనే మాట వినపడింది. ఆ మాటను బట్టి ఇంతకాలం బ్రతికాను అన్నాడు. మరి ఆయన ఎందుకు ఫోన్ చేయాలనిపించింది, ఆయనకి ఎందుకు ఫోన్ చేయాలనిపించింది? ఆయన కూడా షేర్ చేసుకోవచ్చు కదా, ఆయన కూడా కింద కామెంట్ పడేచ్చు కదా, ఒరే నీచుడా ఏంటి ఇలా మాట్లాడే అమ్మాయితో అనొచ్చు కదా. ఎందుకు ఆ వ్యక్తి ఫోన్ చేయాలనిపించిందంటే, ఆ వ్యక్తి ఆలోచించాడు, ఓకే అందరూ షేర్ చేస్తూ ఉంటే, అందరూ మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తి రేపు విగతజీవిగా కనపడతాడు. నేను ఫోన్ చేస్తాను, ధైర్యంగా ఉండు, వాళ్ళు ఈరోజు నవ్వుకోవచ్చు కానీ నీ జీవితం అయిపోతే అర్థం ఉండదు దానికి, నిలవబడు అని ఒక వ్యక్తి అనగానే, ఆ పెద్ద వ్యక్తి అనగానే ఆ వ్యక్తికి ధైర్యం వచ్చిందంట. ఒక వ్యక్తి నన్ను అర్థం చేసుకునేవాడు ఉన్నాడు, నన్ను అర్థం చేసుకునే వ్యక్తి ఒకడున్నాడు. ఆ ఫోన్ కాల్ 2 నిమిషాలు ఆలస్యమై ఉంటే 3వ నిమిషంలో లేడు, చనిపోయాడు. ఇప్పుడు ఈ ఫోన్ చేసిన వ్యక్తి చాలా మంచోడు కదా, చాలా మంచోడు కదా. ఈ వ్యక్తి దేవుళ్ళు అంటాడు, నన్ను అర్థం చేసుకున్నాడు. ప్రపంచం అంతా నవ్వుతుంది కానీ ఈ వ్యక్తి నన్ను అర్థం చేసుకున్నాడు. నవ్వలే నన్ను చూసి, నా పరిస్థితిని అర్థం చేసుకున్నాడు, నేను ఏ కండిషన్లో ఉంటానో అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు క్రీస్తు ప్రేమ దగ్గరకు వద్దాం. క్రీస్తు నన్ను ప్రేమించడానికి నాలో ఏ మంచితనం ఉంది? పరలోకం నుంచి ఒక ఫోన్ రాలా నాకు, ఓకే జాన్ పాల్ నువ్వు తప్పు చేసావు, నాకు అర్థమైంది, నో ప్రాబ్లం అని ఒక ఫోన్ రాలా నాకు. ఏమొచ్చింది? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమైన ఆయన పరలోకాన్ని వీడి భూలోకానికి వచ్చాడు, మనుషుల రూపం ధరించాడు, దాసుని స్వరూపం తీసుకున్నాడు, తన్ను తాను రిక్తుడుగా చేసుకున్నాడు, మరణం పొందేంతగా అనగా శిలువ మరణం పొందేంతగా తగ్గించుకున్నాడు. ఎందుకు ఆయన ప్రాణం పెట్టాల్సి వచ్చిన శిలువలో? నన్ను ప్రేమించి. దీని గురించి అపోస్తలుడైన పౌలు ఎంత అద్భుతమైన వర్ణన ఇస్తాడు అంటే, రోమీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయము 6వ వచనం, ఏలైనగా మనము ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఇది అర్థం కాదు, నేను చదివానే తప్ప నాకు కూడా అర్థం కావట్లేదు. ఇంకా దీంట్లో ఎన్ని కోణాలు ఉన్నాయో అన్ని కోణాలు నాకు అర్థం కావట్లేదు. 1-2 కోణాలు అర్థం చేసుకుని మాట్లాడుతున్నా తప్ప ఎంత ప్రేమ అంటే, యుక్త కాలమున భక్తిహీనుల కోసం ప్రాణం పెట్టెను. అర్థమైంది ఆ పదం? భక్తిహీనుల కోసం ప్రాణం పెట్టెను, భక్తిహీనుల కోసం ప్రాణం పెట్టెను. నీతిమంతుడి కోసం ఎవరైనా తెగింపవచ్చును, కానీ మనం ఇంకా బలహీనమై ఉండగా, ఇంకా భక్తిహీనమై ఉండగా క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టెను. భక్తిహీనుల కోసం ప్రాణం పెట్టేంత ప్రేమ క్రీస్తు ప్రేమ. అది అర్థం కాదు మనకి, ఇలా మాట్లాడుకోవాల్సిందే తప్ప. దాని లోతెంతో, దాని పొడవెంతో, దాని వెడల్పెంతో, దాని పరిమాణం ఎంతో అర్థం కాదు మనకు అది. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ. అది నా నాలెడ్జ్కి బియాండ్ లవ్. అది నా నాలెడ్జ్కి దాటిపోయింది. అది నేను ఎలా అర్థం చేసుకోగలను? దానికి సామర్థ్యం కావాలి. ఆ సామర్థ్యాన్ని దేవుడు ఇవ్వాలి. దేవుడు సామర్థ్యం ఇస్తేనే క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోగలుగుతాం. ఇది మతం కాదు. రైల్వే ట్రాక్ మీద తలబెట్టి పడుకుని ఉన్నవాడి చెవిలో వినబడాల్సినటువంటి మాట ఇది. అప్పుడు వాడికి ఇది మత ప్రచారాలకు వినిపించదు. ఇది కదా నాకు కావాల్సిందనిపిస్తుంది. మనం ప్రపంచం చేత చేత్కరించబడి, అవమానించబడి, వెక్కిరించబడుతూ ఉన్న సందర్భంలో మనకు ఒకరు కావాలి, భుజం మీద చేసి నేను నిన్ను అర్థం చేసుకుంటున్నాను, నువ్వు ఏ పరిస్థితులు అలా చేయవలసి వచ్చిందో అనే ఒక పర్సన్ కావాలనిపిస్తుంది కదా. వాళ్ళెవరూ లేరు అన్నప్పుడే రైల్వే ట్రాక్ మీద పడుకోవాలనిపిస్తుంది. వాళ్ళెవరు లేరు అన్నప్పుడే కరెంటు తీగలు పట్టుకోవాలనిపిస్తుంది. వాళ్ళెవరు లేరన్నప్పుడే ఊరేసుకోవాలనిపిస్తుంది, పురుగుల ముందు తాగాలనిపిస్తుంది, స్లీపింగ్ ట్యాబ్లెట్స్ మింగాలనిపిస్తుంది. నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరే అని. ఇప్పుడు అర్థం చేసుకుంటారు. స్కూల్ టాపర్గా వచ్చినప్పుడు అందరూ అర్థం చేసుకుంటారు. మంచి ఉద్యోగం సంపాదించినప్పుడు అందరూ అర్థం చేసుకోగలుగుతారు. మంచి కెరీర్లో ఉన్నప్పుడు, లేకపోతే ఆరోగ్యంగా ఉన్నప్పుడు, లేకపోతే కుటుంబంలో మంచి సంబంధాలు ఉన్నప్పుడు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, ఆయుష్ ఉన్నప్పుడు అన్నీ అర్థం చేసుకుంటారు. ఒకానొక రోజు వస్తుంది, ఏంటి ఇలా ప్రవర్తించావా, నమ్మలేరు. ఆ సందర్భంలో మనల్ని అర్థం చేసుకోలేరు, మనల్ని క్షమించలేరు. మనకు తెలుసు కదా అమృత ప్రణయ్ లవ్ స్టోరీ తెలుసా? మాకెందుకు తెలియదు అని అంటారు. అప్డేట్ పీసులు మనం అంతా కదా. అమృత ప్రణయ్ కేసు తెలుసు కదా. ఏం చేశాడు వాళ్ళ నాన్న? చంపించాడు. ఎవరు చంపించాడు? కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తిని చంపించాడు. ఎందుకని? పరువు హత్య. కులం తక్కువ వాడిని ప్రేమించింది కదా. నా కూతుర్ని విధవరాలుగానైనా చూస్తాను, కానీ కులం తక్కువ వాడితో పొరపాటు కూడా చూడను. అంటే మనుషులు క్షమించలేరు కొన్ని విషయాలని, కొన్ని విషయాలు జీర్ణించుకోలేరు, కొన్ని విషయాలు తట్టుకోలేరు. ఇది మన ప్రేమ. నేను కూడా అదే మనస్తత్వం, అంతే. మనందరిది అదే మనస్తత్వం. మనం కొంతవరకు క్షమించగలుగుతాం, కొంతవరకు అర్థం చేసుకోగలుగుతాం. దాన్ని దాటిపోయిన తర్వాత క్షమించలేము, అర్థం చేసుకోలేము. ఉదాహరణకి కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, చెప్పిన మాట కూడా వెళ్ళిపోయాడు. ఒక 2 సంవత్సరాల తర్వాత అన్నీ పోగొట్టుకొని వాకిటి దగ్గర వచ్చి నిలబడ్డాడు. అప్పుడు నాన్న వచ్చి, ఒరే నాన్న 2 సంవత్సరాలు తిరిగి వచ్చావరా, ఎలా ఉన్నావరా, ఏం తిన్నావరా, ఎక్కడున్నావరా అని ఆరాధిస్తాడా? లే. పడాలి నిలబెడుకోగానే ఫస్ట్ అమ్మ చూస్తుంది. అమ్మ చూడగానే ఒరే నాన్న బాగున్నావు అందం, సర్రమని ఈ గదిలోకి పోతుంది కదా, సర్రమని ఆ గదిలోకి వెళ్తుంది. వాడు అక్కడే నిలబడుకుంటే వాడు లోపల రాలేడు. అలా తిరిగి మొత్తానికి ఎదురుగా వచ్చి నిలబడి ఏ ముఖం పెట్టుకొచ్చా చెప్పు అని 2 కేకలు వేస్తుంది. మొత్తానికి ఇక్కడేదో డీలింగ్ జరుగుతుంది. డీలింగ్ జరిగిన తర్వాత సరే రా నా వెనకాల రాని నాన్న దగ్గర తీసుకుని వెళ్తుంది. నాన్న పొజిషన్ ఏంటి? లేచి నిలబడి ఇలా పక్కన చూస్తుంటాడు. అంటే అర్థమేమని? అంత తొందరగా చూస్తే, అంత తొందరగా అర్థం చేసుకుంటే నా అహం ఒకటి ఉంటుంది కదా, నా ఈగో ఒకటి ఉంటుంది కదా. అప్పుడు ఏమండి అబ్బాయి అంటే ఇప్పుడు తెలివి వచ్చిందంటున్నావు అంటాడు కదా.
ఇప్పుడు గుర్తొచ్చిందంటున్నా, ఇప్పుడు బుద్ధి వచ్చిందంటున్నా అంటాడు. మన ప్రేమ, మన అండర్స్టాండింగ్ కానీ మన సామర్థ్యం కానీ కొంతవరకే ఉంటుంది. కానీ జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ, ప్రాణం పెట్టేంత ప్రేమ. ఎప్పుడు ప్రాణం పెట్టాడు ఆయన? జాన్పాల్లో ఏ తప్పు లేదు, ఏ పాపం లేదు, చాలా మంచివాడు కాబట్టి నేను ప్రాణం పెడుతున్నా కాదు, అక్కడ రాయబడింది. మనం ఇంకొను బలహీనులమై ఉండగా, మనం ఇంకొను భక్తిహీనులమై ఉండగా, మనం ఇంకొను పాపులమై ఉండగా ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. పాపుల కోసం ప్రాణం పెట్టడం ఏంటి? ఎవడైనా పాపం చేస్తే వాడిని శిక్షించాలి, ఎన్కౌంటర్ చేయాలి, నరికి పడేయాలి, మీకు చేత కాకపోతే మాకు అప్పగించండి అని అడుగుతున్నటువంటి ఈ సమాజానికి క్రీస్తు ప్రేమ అర్థమవుతుందా? అర్థమయ్యే అవకాశం ఉందా? ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేయగానే వాడిని మాకు అప్పగించండి మీకు చేత కాకపోతే అని కేకలేస్తున్నటువంటి వ్యక్తులకి పాపుల కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రేమ ఎప్పటికీ అర్థం కాదు. అలా న్యాయం కోసం పోరాడడం తప్పని నేను చెప్పట్లేదు, కానీ క్రీస్తు ప్రేమ అర్థం కావాలంటే మనకు చాలా సామర్థ్యం కావాలి, దాన్ని దేవుడు ఇవ్వాలని చెప్తున్నాను. ఇంతవరకు నేను ఏం చెప్పాను అంటే, నా బుద్ధికి మించింది, నా జ్ఞానానికి మించినటువంటి సంబంధం ఏంటి అంటే, అంతరిక్షంలో పక్షిరాజు జాడు ఎలాగో, బండ మీద సర్పం జాడ ఎలాగో, నడి సముద్రంలో ఓడ నడిచే జాడ ఎలాగో, అలాగే స్త్రీ పురుషుల మధ్య సంబంధం కూడా గుర్తుపట్టకుండా అంత సూక్ష్మంగా, అంత రహస్యంగా, అంత ఆశ్చర్యకరంగా, నమ్మలేని విధంగా సంబంధాలు ఏర్పడతాయి. అర్థం కాదు, జాగ్రత్త. గుర్తుపట్టకపోతే కష్టం. 2 కళ్ళు కాదు 1000 కళ్ళు పెట్టుకొని గమనించకపోతే కష్టం. మన మీద మనం అంత నిఘా పెట్టుకోకపోతే కష్టం. ఎప్పుడు ఏ సమయంలో ఎలా జారిపోతామో ఎలా పడిపోతామో తెలియదు, అర్థం కాదు అది అని ఆగూరు మాట్లాడుతున్నాడు. క్రీస్తు ఏం చెప్తున్నాడంటే, ఒకానొక రోజు నేను నిన్ను ప్రాణం పెట్టేంతగా ప్రేమించానని జ్ఞాపకం పెట్టుకో, నేను నిన్ను అర్థం చేసుకుంటాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకోసం ప్రాణం పెట్టేంతగా నా ప్రేమను శిలువ మీద చూపించాను. క్రీస్తు మనల్ని అర్థం చేసుకుంటాడు. ప్రపంచం మనల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు, క్రీస్తు మనల్ని అర్థం చేసుకుంటాడు. క్రీస్తు మనల్ని క్షమిస్తాడు. క్రీస్తు మనల్ని నూతన సృష్టిగా చేస్తాడు. తప్పిపోయిన గొర్రె పిల్లలను కాపరి భుజం మీద మోసుకొని వచ్చినట్టుగా మోసుకుంటాడు ఈ లోకంలో. మనకేం అర్థం కావాలంటే క్రీస్తు అర్థం కావాలి. యేసు ప్రభు శిలువ మీద ఎందుకు ప్రాణం పెట్టాడు అన్నది మనకు అర్థం కావాలి. దానికి శక్తి కావాలి, ఆ శక్తి కూడా దేవుడు ఇవ్వాలి. మన జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ. ఆగూరు కూడా మనల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ క్రీస్తు మనల్ని అర్థం చేసుకుంటాడు. నేనేం చెప్తున్నాను అంటే, ఇలాంటి పరిస్థితిలో మీరు ఉంటే కనుక ఇప్పుడే పశ్చాత్తాపడండి. ప్రభువా నన్ను క్షమించు అని వేడండి. ఆయనకు తెలియక కాదు, మనకై మనం ఒప్పుకోవాలి అన్నది ఆయన ఆలోచన. ప్రభువైన యేసుక్రీస్తు ఒక పరిసయ్యునంట భోజనాన్ని కూర్చున్నప్పుడు ఒక పాపాత్మురాలైన స్త్రీ పరుగున వచ్చి ఆయన పాదాల మీద పడి, ఆయన పాదాల మీద అత్తరు పోసి, ఆయన పాదాల మీద కన్నీళ్లు గారుస్తూ, ఆయన పాదాలని తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటుంది. అది చూసినటువంటి పరిసయ్యుడు అనుకున్నాడు, ఈయన ప్రవక్త అనుకొని భోజనాన్ని పిలిచాను, కానీ ఆయన ముట్టుకున్నటువంటి ఆ వ్యక్తి ఎలాంటిదో తెలియదు ఆయనకి, ఎంత పాపాత్మురాలో అని అభ్యంతరపడ్డాడు. అప్పుడు యేసు ప్రభు, అమ్మ నీవు నన్ను విస్తారంగా ప్రేమించావు కాబట్టి నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి. క్రీస్తు పాదాలని ఎంత ముద్దు పెట్టుకుంటే, క్రీస్తు పాదముల చెంత ఎంత పశ్చాత్తాపడితే, క్రీస్తు పాదాలని ఎంత ఆశ్రయిస్తే అంత నీతిమంతులు అవుతాం. నువ్వు ఎందుకు ఇలా చేసావని యేసు ప్రభు అడగడు. ఆయన పాదముల దగ్గరకు వస్తే మనల్ని ఆయన క్షమించే దేవుడు. కానీ ప్రపంచం అడుగుతుంది, ఎందుకు అలా చేస్తావు, నీకు బుద్ధి లేదా అని అనొచ్చు. కానీ క్రీస్తు అలా అనలే, ఒక్క మాట కూడా మాట్లాడలేవండి. ఆవిడ ఏడుస్తున్నప్పుడు ఆ పశ్చాత్తాపాన్ని మాత్రం చూస్తున్నాడు. ఆవిడ కన్నీళ్ళు గారుస్తున్నప్పుడు ఆవిడ ప్రేమని, ఆవిడ ముద్దు పెట్టుకున్నప్పుడు ఆవిడ ప్రేమని, ఆవిడ తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తున్నప్పుడు ఎంతగా యేసు ప్రభువుని ఆవిడ ఘనపరుస్తుందో చూస్తున్నాడు. కానీ పరిసయ్యునికి అర్థం కాలే. అందుకే పౌలు అంటాడు, జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ. పరిసయ్యునికి అర్థం కాలే. పరిసయ్యుడికి ధర్మశాస్త్రం తెలుసు, కానీ క్రీస్తు ఎందుకలా ఆవిడ కాళ్ళు ఇచ్చాడో అర్థం కాలే. ఆ కాళ్ళని చూడలేక,
ఆ కాలను సమీపించలేక యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో శరాపులు తమ 2 రెక్కలతో తమ కన్నులను కప్పుకొని చూడలేక, ఆయన ఆ మహిమను చూడలేక, ఆ వైభవాన్ని చూడలేక, సమీపించడానికి తేజస్సులో ఉన్న ఆయన చుట్టూ తిరుగుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేయబడినటువంటి పాదాలవి. ఆ పాదాలని చెడిపోయినటువంటి పాపాత్మురాలైన స్త్రీకి ఇచ్చాడు ఆయన, ముద్దు పెట్టుకో అని. ఇది అర్థం కాదు మనకి, జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ. పరిసయుడికి అర్థం కాలే. ఆయన వచ్చింది భోంచేయడానికి కాదు, పరిసయుడంట. యేసుప్రభు లోకానికి వచ్చింది మన చేత పరిచర్య చేయించుకోవడానికి కాదు, పరిచారం చేయడానికి, అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనుగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అర్థం కాదు మనకి ప్రేమ. ఇప్పుడు చెప్పండి, ఆ పెద్ద సెలబ్రిటీ ఈ కాల్ రికార్డింగ్ బయటపడిన వ్యక్తికి ఫోన్ చేసి ధైర్యంగా ఉండు అంటే, ఈ వ్యక్తి సూసైడ్ని వాయిదా వేసుకున్నాడు, సూసైడ్ని పక్కన పెట్టేశాడు. ఇప్పుడు మరలా పుంజుకున్నాడు, ఇప్పుడు మరలా ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, గౌరవంగా సమాజంలో తిరుగుతున్నాడు. అందరూ మర్చిపోయారు. ఆ రోజు నవ్విన వాళ్ళంతా ఈరోజు మర్చిపోయారు, ఎవరి పనులలో బిజీ అయిపోయారు. కానీ ఆ రోజు ఈ వ్యక్తి రాలిపోయి ఉంటే, ఆ ఫోన్ చేసిన వ్యక్తి, ఆ వ్యక్తి కూడా మనసులో ఈ వ్యక్తిని హీనపరిచుంటాడేమో, కానీ పెద్ద మనసు చేసుకుని ఫోన్ చేశాడు. కానీ క్రీస్తు మనసులో కూడా నన్ను హీనపరచడు, నిన్ను హీనపరచడు. తెలుసు మన అంతరంగాన్ని నిర్మించిన దేవుడు, మన హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు, మనం ఏ పరిస్థితుల్లో ఎందుకు అలా ప్రవర్తిస్తున్నామో ప్రతీదీ తెలిసిన దేవుడు, నన్ను కలుగు చేసిన దేవుడు, నిన్ను కలుగు చేసిన దేవుడు, మనం పుట్టక ముందే మన కోసం శిలువలో ప్రాణం పెట్టిన దేవుడు. ఈ క్రీస్తు ప్రేమ ఈ వయసులో మనకు అర్థం కాకపోతే మనకి నిరీక్షణ అనేది లేదు, ధైర్యం అనేది లేదు భవిష్యత్తు మీద. ఎందుకంటే ఆగూరు చెప్పినట్టుగా, కన్యకతో పురుషుని జాడ నా బుద్ధికి మించిపోయింది, నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా. నేను ఎలా బిహేవ్ చేస్తాను, నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు మనకు తెలియదు, మన చేతిలో లేదు. అలాగని నేను లైసెన్స్ ఇస్తున్నానా, ఇలా బిహేవ్ చేద్దాం లైసెన్స్ ఇస్తున్నానా? లైసెన్స్ ఇవ్వట్లే. ఇక్కడ వచనాన్ని అర్థం చేయిస్తున్నా, మన ఇనెబిలిటీని, మన నిస్సహాయతని మాట్లాడుతున్నా. యేసుప్రభు అందుకే అంటాడు, మమ్ములను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించు అని ప్రార్థించకపోతే, దేవుని దగ్గర సహాయం అడగకపోతే ఎలా బలైపోతామో, ఎలా అపవాది మనం శోధిస్తాడో, ఎలా మనల్ని పాపంలో పడవేస్తాడో, ఎలా మనం అంతరించిపోతాం ఈ భూమి లేకుండా మనకే తెలియదు. కాబట్టి ఎప్పటికప్పుడు మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుంచి తప్పించనే ప్రార్థన మన పెదాల మీద ఉండాలి. ప్రతి సందర్భంలో ప్రభువుని వేడాలి, ప్రభువా నన్ను తప్పించు శోధనలో నుంచి, నన్ను పాపం నుంచి తప్పించు, ఈ లోక ప్రభావం నుంచి నన్ను తప్పించు, నన్ను కాపాడు అని ప్రతినిత్యం ప్రార్థన ఉండాలి. ప్రతినిత్యం ప్రభువా నా పాపాలు క్షమించు అని వేడుకోవాలి. ఎవరు మనల్ని అర్థం చేసుకోకపోయినా, ఎవరు మనల్ని ఎగతాళి చేసి నిందించినా, నన్ను అర్థం చేసుకుని నా కోసం ప్రాణం పెట్టేంత ప్రేమ చూపించిన క్రీస్తు నాకున్నాడనే ధైర్యం అనుకుండాలి. ఆగూరికి స్త్రీ పురుషుల మధ్య సంబంధం అర్థం కాలేదు, ఎఫెసీ సంఘానికి క్రీస్తు ప్రేమ అర్థం కాలేదు. ఈరోజు మనకేం అర్థం కావాలి? నా కొరకు శిలువలో ప్రాణం పెట్టిన క్రీస్తు ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడు, అంతే. ఎందుకంటే ఈ జీవితం అనేది ఎవరిని ఏ విధానంలో తీసుకొని వస్తుందో, ఎవరు చివరికి ఏ రూపేణ వస్తామో, ఎలాంటి పరిస్థితుల్లో మనం ముగించబడుతుందో, జీవితం ఎలాంటి పరిస్థితి ద్వారా వెళ్ళాలనో తెలియదు. ఒక్కొక్కరిది ఒక్కో దారి, ఒక్కొక్కరిది ఒక్కో గమ్యం, ఎన్ని దాటుకొని రావాలో మనకు తెలియదు. వీటన్నింటిలో మనకు సిలువ వేయబడిన క్రీస్తు అర్థమైతే, సిలువ వేయబడిన క్రీస్తు ప్రేమ మనకు అర్థమైతే, క్రీస్తు మనల్ని కాపలా కాస్తూ ఉంటే అప్పుడు మాత్రమే ధైర్యం. లేకపోతే భయంగా ఈ జీవితాన్ని సిగ్గుతో, నిందతో, అవమానంతో ఈ జీవితాన్ని లాక్కుంటూ రావాలి. క్రీస్తు మన పక్షాన ఉంటే ప్రతినిత్యం క్షమాపణ వేడుతూ, ప్రతినిత్యం ఆయన పాదముల చెంత ఆయన అంటు పెట్టుకుని ప్రభువా నన్ను కాపాడు 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 అంటూ మనం ఉండకపోతే జీవితానికి అర్థం లేదు, జీవితానికి అర్థం లేదు. జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకున్న వలనని, తగిన శక్తి గలవారు కావాలనని నేను ప్రభువుని వేడుకుంటున్నా, దేవుని వేడుకుంటున్నా అన్నాడు. కాబట్టి ఈరోజు ఈ యూత్ మీటింగ్ను ఏర్పాటు చేయడానికి కూడా కారణం అదేంటంటే
మా సంఘానికి వస్తున్నటువంటి యవ్వనస్తులకి క్రీస్తు ప్రేమ, జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ అర్థం కావాలి. నా శక్తికి మించి, నా జ్ఞానానికి మించి, నా భక్తికి మించి, నా విశ్వాసానికి మించి, నా అనుభవానికి మించి నా మీద దాడి చేస్తున్నటువంటి అపవాది శోధనలో నుంచి నన్ను నేను తప్పించుకోవడానికి ఏకైక మార్గం నా కోసం శిలువలో ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదాలు పట్టుకోవడమే. అపవాది నన్ను పలానా పాపంలో పడ్డామని వెక్కిరిస్తున్నప్పుడు నా ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువను బట్టి నన్ను నేను ధైర్యం తెచ్చుకోవడమే. నా ప్రభువైన యేసుక్రీస్తు నా పక్షాన ఉన్నాడు, నా జీవితాన్ని ఆయనకు అప్పగించుకున్నానన్న ఆ నిరీక్షనే, ఆ ధైర్యమే నన్ను కాపాడుతుంది. క్రీస్తు మనకు అర్థం కావడానికి ఈ యూత్ మీటింగ్ ఒక ప్రయత్నం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ధ్యానించండి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రపంచాన్ని వదిలిపెట్టేయండి, ప్రపంచాన్ని పట్టించుకోకండి. క్రీస్తుతో వ్యక్తిగతమైన సంబంధాన్ని ఏర్పాటు చేసుకోండి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రభువు మిమ్మల్ని చివరిదాకా తన కృపలో నడిపిస్తాడు, నడిపించాలని కోరుకుంటాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.